పేయబుల్ అంటే ఏంటి? మనకు అకౌంట్స్ పేయబుల్‌ని మనము సబ్‌లెడ్జర్ అని ఎందుకంటాం మనం ఫైనాన్స్‌లో. అదే విధంగా మరియు వెండర్ గ్రూప్స్‌ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము. అదే విధంగా మనము రికన్సిలేషన్ అంటే ఏంటి? ఆ రికన్సిలేషన్ అకౌంట్ మనకు ఎలా యూజ్ అవుతుంది? ఎందుకు రికన్సిలేషన్ అనేటువంటిది రికన్సిలేషన్ జీఎల్ అకౌంట్ అనేటువంటిది అవసరము. అదే విధంగా ఆ నేచర్ ఆఫ్ ద జీఎల్ అకౌంట్ ఏంటి? అంటే ఆ రికన్సిలేషన్ అకౌంట్‌ని మనం ఎలా వెండర్ మాస్టర్ రికార్డ్‌కి అసోసియేట్ చేస్తామనే దాని గురించి మనము డిస్కస్ చేసుకున్నాము. ఓకే. సో, ఈరోజు మనమేంటంటే, మనము ఒక వెండర్ మాస్టర్ రికార్డ్‌ని క్రియేట్ చేసి, ఓకే. మనము ఆహ్, డాక్యుమెంట్స్ అనేటువంటిది పోస్ట్ చేద్దాం. ఓకే. లెట్ మీ షేర్ ద స్క్రీన్. ఓకే. సో, వన్స్ ఐ హోప్ ఎవ్రీబడీ కెన్ ఏబుల్ టు సీ మై స్క్రీన్. ఓకే. ఒక్కసారి మనం ఎక్కడి దాకా కాన్ఫిగరేషన్ చేసుకున్నామో మన దానికి సంబంధించి అనేటువంటి దాని గురించి మనము చూద్దాం ఒక్కసారి మనము. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ రిసీవబుల్ అండ్ అకౌంట్స్ పేయబుల్, వెండర్ అకౌంట్స్, మాస్టర్ డేటా, ప్రిపరేషన్ ఫర్ క్రియేషన్ ఆఫ్ వెండర్ మాస్టర్ డేటా. మనం ఇక్కడ నంబర్ రేంజెస్ కూడా వెండర్స్‌కి క్రియేట్ చేసుకున్నాము. ఆ నంబర్ రేంజెస్‌ని కూడా మనం వెండర్‌కి అసైన్ చేసుకున్నాం. దెన్ లెట్ అస్ చెక్ బిఫోర్ వన్స్ అగైన్ TS01. ఓకే. సో, మన యొక్క ఆర్గనైజేషన్ మన కంపెనీ కోడ్‌కి సంబంధించి మనము ఇక్కడి నుంచి ఇక్కడి వరకు TS01 నుంచి TS05 వరకు మనము వెండర్స్‌ని క్రియేట్ చేసుకున్నాం. వెండర్ గ్రూప్స్‌ని క్రియేట్ చేసుకున్నాము. ఈ ప్రతి గ్రూప్‌కి మనం ఒక నంబర్ రేంజెస్ అనేటువంటిది అసైన్ చేసుకున్నాము. ఓకే. సో, నంబర్ రేంజెస్ మనకు ఎలా యూజ్ అయితాయి అనే దాని గురించి నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నంబర్ రేంజెస్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరొక గ్రూప్‌లో ఉన్నారు. మీరొక ఎంబీఏ ఒక గ్రూప్‌లో ఉన్నారు. ప్రతి స్టూడెంట్‌కి ఒక ఐడీ నంబర్ అనేటువంటిది ఉంటుంది. పర్టిక్యులర్ ఐడీ నంబర్. ద సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మనకు కూడా ప్రతి వెండర్‌కి అనేటువంటిది మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నామో ప్రతి వెండర్‌కి ఒక నంబర్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. మనం ఇప్పుడు ఒక వెండర్ అనేటువంటి వాడిని క్రియేట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ బిఫోర్ క్రియేషన్ ఆఫ్ వెండర్ మాస్టర్ డేటా వి వుడ్ నీడ్ ద రికన్సిలేషన్ అకౌంట్. సో, రికన్సిలేషన్ జీఎల్ అకౌంట్ గురించి నేను ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వన్స్ అగైన్ లెట్ మీ రిమైండ్ దట్ వన్. సో, ఇక్కడ మీకు రికన్సిలేషన్ దాని గు ఓకే. దిస్ ఈస్ నాట్ ఓకే. సో, ఇక్కడ మీకు రికన్సిలేషన్ అకౌంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మనకు సపోజ్ లెట్ అస్ అస్యూమ్ okay, we have 10,000 vendors. Okay, to reconciliation purpose, okay, we need one general ledger account. అంటే మనకు 10,000 vendors ఇన్ఫర్మేషన్ ని మనము ట్రాక్ చేయాలంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో, మనకు కాన్సెప్ట్ ఏముందంటే SAP హాస్ గివెన్ ద ఆప్షన్ వి నీడ్ టు అసైన్ ఆర్ వి నీడ్ టు అసోసియేట్ ద జనరల్ లెడ్జర్ మాస్టర్ రికార్డ్. ఆ జనరల్ లెడ్జర్ అంటే జీఎల్ అకౌంట్ దాన్ని ఏదైతే మనము ఈ జీఎల్ అకౌంట్‌ని వెండర్ మాస్టర్ రికార్డ్‌లో అసైన్ చేస్తామో దాన్ని మనం ఏమంటామంటే రికన్సిలేషన్ అకౌంట్. మీన్స్ ద ద పర్పస్ ఆఫ్ ద రికన్సిలేషన్ అకౌంట్ మనకు ఎందుకు రికన్సిలేషన్ అకౌంట్ అనేటువంటిది అవసరం అంటే దెన్ వి నీడ్ ఫర్ ఫర్దర్ రికన్సిలేషన్ పర్పస్. అంటే మనకు ఫ్యూచర్‌లో మనకి ఏదైనా రికన్సిలేషన్ చేసుకోవాలంటే ఒక వెండర్‌లో ఎంత ఓపెన్ ఐటెమ్స్ ఉన్నాయి. ఓకే. హౌ మెనీ ఓపెన్ ఐటెమ్స్ ఆర్ దేర్ ఇన్ వెండర్ మాస్టర్ డేటా. ఓకే. అండ్ ద సేమ్ వెదర్ ఇట్ ఈస్ మ్యాచింగ్ ఆర్ నాట్. ఓకే. దానికి ఓపెన్ ఐటెమ్స్ గాని, క్లియర్డ్ ఐటెమ్‌కి సంబంధించి గాని ఓకే. వి నీడ్ ఫర్దర్ రికన్సిలేషన్ పర్పస్ మనకు రికన్సిలేషన్ అకౌంట్ అనేటువంటిది మనకు అవసరము. ఓకే. ఓకే. అబౌట్ దిస్ వన్ అంటే దీని గురించి నేను మీకు లాస్ట్ క్లాస్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. లెట్ అస్ క్రియేట్ వన్ రికన్సిలేషన్ అకౌంట్. అదే విధంగా రికన్సిలేషన్ అకౌంట్ ఇట్స్ ఎ సన్‌డ్రీ క్రెడిటార్స్. సన్‌డ్రీ క్రెడిటార్స్ ఎందుకంటే దెన్
మనము వెండర్‌కి మనము పేమెంట్ చేయాలి. అంటే మన ఆర్గనైజేషన్ వచ్చేసి మనకు వెండర్ అనేటువంటి వాడు సర్విస్ ఇచ్చాడు. సర్విస్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్‌లో వచ్చేసి ఏదో ఏసీ రిపేర్‌లున్నాయి. ఓకే. దానికి సంబంధించి వాళ్ళు సర్వీసెస్ అనేది ఇచ్చారు. దెన్ వి హావ్ టు మేక్ ద పేమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సర్విస్. మనం ఆ సర్విస్‌కి తగ్గ ఆ సర్విస్ మనకి ఏదైతే ఉందో దానికి మనము చార్జెస్ అనేది పే చేయాలి. ఓకే. దెన్ మనం ఎప్పుడైతే మనము పే చేసేటప్పుడు దెన్ మనం ఏమంటామంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్‌ని మనం జనరల్‌గా మనం అకౌంటింగ్ ఎంట్రీ ఏమొస్తుందంటే, అకౌంటింగ్ ఎంట్రీ ఎక్స్‌పెన్స్ అకౌంట్ ఓకే. ఎక్స్‌పెన్స్ అకౌంట్ ఈస్ ఎ డెబిట్. ఎక్స్‌పెన్స్ అకౌంట్ డెబిట్ టు వెండర్ అకౌంట్ వస్తుంది మనకు. ఓకే. వెండర్ అకౌంట్ మనం ఎప్పుడైతే మనము వెండర్‌కి పే చేస్తామో అంటే ఇది మనకు ఇనీషియల్ ఎంట్రీ. ఎక్స్‌పెన్సెస్ మీన్స్ ఓకే. మనకు సర్వీసెస్‌కి సంబంధించి ఎక్స్‌పెన్స్ అకౌంట్ డెబిట్ అవుతుంది. వెండర్ క్రెడిట్ అవుతాడు. మనం ఎప్పుడైతే మనము దిస్ ఈస్ ద నార్మల్ అకౌంటింగ్ ఎంట్రీ మీన్స్ ఎప్పుడైతే మనము వెన్ వి ఆర్ పోస్టింగ్ అండ్ ఇన్వాయిస్. అంటే ఇన్వాయిస్ అంటే మనము ఆ వెండర్‌కి సంబంధించి మన ఆ ఎంట్రీ అనేటువంటిది మనం సిస్టమ్‌లోకి ఎంటర్ చేసుకుంటున్నాం. ఓకే. దీనికి మనము సో అండ్ సో ఎక్స్‌పెన్సెస్‌కి సంబంధించి ఓకే. మ మనకు సర్వీస్ తీసుకున్నాము. దెన్ వి హావ్ టు మేక్ దట్ ఎంట్రీ ఇంటూ ద సిస్టమ్. మనం ఆ ఎంట్రీని సిస్టమ్‌లో పాస్ చేయాలి. దెన్ మనం ఎప్పుడైతే వెన్ వి మేక్ ద పేమెంట్. పేమెంట్ అంటే మనము సర్వీస్ తీసుకున్నాం ఆ వెండర్ దగ్గర నుంచి. దెన్ వి హావ్ టు మేక్ ద పేమెంట్ టు దట్ వెండర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సర్వీసెస్. ఓకే. సో, మనకప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? వెండర్ అకౌంట్ విల్ బి డెబిట్. ఓకే. దెన్ అవర్ బ్యాంక్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఓకే. సో, ఇది మనకు ఇది ఎప్పుడైతే మనం వెండర్‌కి పేమెంట్ చేస్తామో, ఇది మనకు అకౌంటింగ్ ఎంట్రీ ఇలా వస్తుంది. దెన్ మనం ఎప్పుడైతే సిస్టమ్‌లో ఇన్వాయిస్ పోస్ట్ చేసినాం అంటే ఈ ఎక్స్‌పెన్సెస్‌కి సంబంధించి మనము ఇన్ఫర్మేషన్ అనేటువంటి మన సిస్టమ్‌లో రికార్డ్ చేయాలి. అప్పుడు మనకి ఎంట్రీ ఏమొస్తుంది? ఎక్స్‌పెన్స్ అకౌంట్ డెబిట్ దెన్ టు వెండర్ అకౌంట్. దెన్ మనం ఎప్పుడైతే వెండర్‌కి పేమెంట్ చేసినామో, వెండర్ అకౌంట్ విల్ బి డెబిట్ ఓకే. టు అవర్ బ్యాంక్ అకౌంట్. ఓకే. ఇది ఓకే. మనము జస్ట్ అస్యూమ్ దిస్ ఈస్ ద రియల్ టైమ్ సినారియో. ఓకే. మనకు రియల్ టైమ్‌లో ఇలానే ఉంటుంది. సేమ్ సినారియో వచ్చేసి. ఓకే. మనం ఇప్పుడు ఈ వెండర్‌కి మనం ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మనకు మనకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అవసరము. మనము ఇప్పుడు ఈ వెండర్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయాలంటే దెన్ వాట్ ఇన్ఫర్మేషన్, వాట్ ఇన్‌పుట్స్, వాట్ ఇన్‌పుట్స్ రిక్వైర్డ్ pass pass the vendor invoice into system. చూడండి. మనకు మామూలుగా మనం రెగ్యులర్‌గా ఏం చేస్తామంటే, అకౌంట్స్‌లో మనం ఏం చేస్తామంటే, మనము డైరెక్ట్‌గా వి కెన్ రికార్డ్ ద ఎంట్రీస్ ఇన్ ద బుక్స్. మనం బుక్స్‌లో రాస్తాం. ద సేమ్ ఎంట్రీస్ వి నీడ్ టు రికార్డ్ ఇంటూ ద సిస్టమ్. మనం సిస్టమ్‌లో రికార్డ్ చేసేటప్పుడు మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి? మనకొక ఫస్ట్ లెట్ అస్ అస్యూమ్ మనం ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు మనకి ఏం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అవసరం. మనకు వెండర్ నంబర్ అనేది కంపల్సరీ కావాలి గదా! వెండర్ నంబర్ అవసరం మనకు. వెండర్ నంబర్ అనేటువంటిది then we need vendor number. Then give one point number 1 మనకు వెండర్ నంబర్ కావాలి. సెకండ్ మనకి ఏం కావాలి? ఎక్స్‌పెన్స్ అకౌంట్ అనేటువంటిది కావాలి. ఎక్స్‌పెన్సెస్ జీఎల్ అకౌంట్. చూడండి ఇక్కడ చూడండి. వెండర్ నంబర్ అనేటువంటిది ఇది మాస్టర్ డేటానే. ఇది కూడా జనరల్ లెడ్జర్ అనేటువంటిది కూడా మాస్టర్ డేటానే మనకు. మనం ఏదైతే మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నామో వి నీడ్ సారీ 2 మాస్టర్ డేటాస్. ఒకటి వెండర్ మాస్టర్ డేటా, రెండవదొచ్చేసి జనరల్ లెడ్జర్ జీఎల్ అకౌంట్‌కి సంబంధించి మాస్టర్ డేటా. ఓకే. దెన్ ఇది కాకుండా మనకు వాట్ ఎల్స్ వి రిక్వైర్డ్. దెన్ మనకు కంపెనీ కోడ్ అనేటువంటిది అవసరం. మీన్స్ కంపెనీ కోడ్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఓకే. TS01 అని మన కంపెనీ కోడ్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. దెన్ మనకు నెక్స్ట్ ఏం కావాలి? నెక్స్ట్ మనకి ఏమంటే టర్మ్స్ ఆఫ్ పేమెంట్. అంటే మనము ఇన్‌స్టాల్‌మెంట్‌లో పే చేస్తున్నామా? ఆ సర్వీసెస్‌కి మనకి ఎంతైతే అమౌంట్ చార్జ్ చేశాడో ఆ వెండర్‌కి మనం లెట్ అస్ సే రూ. 10,000 అనుకుందాం. ఆ రూ. 10,000ని మనము ఇన్‌స్టాల్‌మెంట్‌లో పే చేస్తున్నామా? లేదంటే ఏదైనా అడ్వాన్స్ రూపంలో ముందుగా మనం పే చేసిన తర్వాతకి మళ్ళీ మనము మిగతా అమౌంట్ పే చేస్తున్నామా? ఓకే. లేదంటే మనం సర్వీస్ ప్రొవైడ్ చేసిన తర్వాతకి టెంపరరీగా ఒక 30 డేస్ తర్వాతకి గాని, 15 డేస్ తర్వాతకి గాని పేమెంట్ చేస్తున్నామా? దాన్ని మనం ఏమంటామంటే ఎస్ఏపీలో వచ్చేసి టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అనేటువంటిది అంటాం. ఓకే. ఓకే. ఈ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ గురించి నేను మీకు సెపరేట్ క్లాస్ అనేది తీసుకుంటాను. దెన్ మనకెందుకంటే
దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అనేటువంటిది. సో మనకు ఒక వెండర్‌కి సంబంధించి మనకి ఇన్వాయిస్ సర్వీస్‌కి సంబంధించి మనం ఒక ఎంట్రీ పాస్ చేయాలంటే సిస్టమ్‌లో మనకు ఏమేమి బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వెండర్ నంబర్ కావాలి, ఎక్స్‌పెన్సెస్ జీఎల్ అకౌంట్ కావాలి, కంపెనీ కోడ్ కావాలి, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అదే విధంగా దెన్ కరెన్సీ. కరెన్సీ ఈస్ క్వైట్ కామన్. మనకు వితౌట్ కరెన్సీ వి కెనాట్ పోస్ట్ ద ఎనీ ఎంట్రీస్ ఇంటు ద సిస్టమ్. ఓకే. నౌ మనకిప్పుడు ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ కావాలో దీన్ని సో వెదర్ ద ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద సిస్టమ్ ఆర్ నాట్. ఓకే. ఫస్ట్ లెట్ అస్ చెక్. ఓకే. దీన్ని మనం ఏమంటామంటే ప్లీజ్ స్టూడెంట్స్ కాన్సంట్రేట్. ఓకే. మనకు ఈ ఇన్ఫర్మేషన్‌ని మనం సిస్టమ్‌లో ఎవరు పోస్ట్ చేస్తారంటే ఎండ్ యూజర్ పోస్ట్ చేస్తాడు. బట్ టు పోస్ట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఓకే. వి నీడ్ సమ్ ఇన్‌పుట్స్. ఈ ఇన్‌పుట్స్ ఏదైతే వెండర్ నంబర్ క్రియేట్ చేయాలంటే ఏం కావాలి? వి మస్ట్ హావ్ టు డిఫైన్ ద వెండర్ అకౌంట్ గ్రూప్స్ కావాలి. ఎక్స్‌పెన్సెస్ జీఎల్ అకౌంట్ మాస్టర్ డేటా క్రియేట్ చేయాలంటే జీఎల్ అకౌంట్ గ్రూప్స్ అనేది ఉండాలి. ఓకే. కంపెనీ కోడ్, ఈ టర్మ్స్ ఆఫ్ పేమెంట్, ఈ కరెన్సీ వీటిని ఎవరైతే డిఫైన్ చేస్తారో వాళ్ళని మనము కన్సల్టెంట్ అంటాం. దెన్ దీస్ ఆర్ ద కన్సల్టింగ్ యాక్టివిటీస్. రిమెంబర్ సో ఇప్పుడు మీకు ఎండ్ యూజర్ యొక్క యాక్టివిటీ ఏంది, కన్సల్టెంట్ యాక్టివిటీ ఏంది అనేటువంటిది మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు. ఓకే. సో స్టూడెంట్స్ ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ వాట్ ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్? సో నేను మీకు ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఓకే. వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద కన్సల్టెంట్ అండ్ వాట్ ఆర్ ద రోల్స్ and responsibilities of the end user. So, okay, is it clear for you? Hello? Yes, sir. Okay. We are clear. ఓకే. ఓకే. ఐ మీన్ దట్ ఈస్ వాట్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్. సో, మీకు ఏదైనా గాని టాపిక్ నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఎళ్తాను. ఓకే. నౌ ఇప్పుడు మనకు ఈ ఇన్ఫర్మేషన్‌ని నా దగ్గరొచ్చేసి ఓకే. మనం ఈ వెండర్ దగ్గర మనం సర్వీస్ అనేది తీసుకుంటున్నాము. లెట్ అస్ సే ఇన్వాయిస్ నంబర్. మనకొచ్చేసి ఇన్వాయిస్ నంబర్ వచ్చేసి మనకు 98 ఓకే. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇది మనకు ఇన్వాయిస్ నంబర్ అంటే మనకు వెండర్ అనేటువంటి వాడు మనకు బిల్ ఇచ్చాడు. ఈ బిల్లుని సో, ఈ బిల్లు నంబర్‌తో మనకు 10,000 రూపీస్ అనేటువంటిది మనకు ఇన్వాయిస్ అనేది పంపించాడు మనకు. ఓకే. 10,000 రూపీస్ మనకు ఈ ఇన్ఫర్మేషన్‌ని మనము సిస్టమ్‌లో ఎలా రికార్డ్ చేస్తాము? దెన్ హౌ వి ఆర్ గోయింగ్ టు రికార్డ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇంటు ద సిస్టమ్. ఓకే. దెన్ నౌ ఎందుకంటే ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ నేను క్లియర్‌గా సినారియో అనేది పెట్టాను. ఓకే. నౌ లెట్ అస్ అస్యూమ్. నౌ సో, నేను మీకు ముందుగానే చెప్పాను. ఈ రికన్సిలేషన్ అకౌంట్ అనేటువంటిది ఉందో అదొచ్చేసి మనకు సన్‌డ్రీ క్రెడిటార్స్ అవుతుంది. అదే విధంగా అది మనకు బ్యాలెన్స్ షీట్‌లో మనకు లయబిలిటీ అకౌంట్ అవుతుంది. ఎందుకంటే మనము వెండర్‌కి పే చేయాలంటే అమౌంట్ వచ్చేసి ఇట్ ఈస్ లయబిలిటీ ఫర్ అవర్ కంపెనీ. ఓకే. ఫస్ట్ లెట్ అస్ చెక్ వెదర్ ద జీఎల్ అకౌంట్ వి హావ్ డిఫైన్డ్ ఆర్ నాట్. సన్‌డ్రీ క్రెడిటార్స్ అనేటువంటిది అసెట్స్‌కి సంబంధించిన జీఎల్ అకౌంటు. ఓకే. 501 TS01 మన కంపెనీ కోడ్ వచ్చేసి చెక్ హియర్. సో, మనం ఈ జీఎల్ అకౌంట్ అనేటువంటిది మనము డిఫైన్ చేయలేదు. ఓకే. క్రియేట్ చేయలేదు ఇందుట్లో. నేను ఇప్పుడు జీఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాను. రిమెంబర్ కరెంట్ లయబిలిటీస్. ఓకే. దెన్ ఇది బ్యాలెన్స్ షీట్ అకౌంట్. రిమెంబర్ ఇక్కడొచ్చేసి సన్‌డ్రీ క్రెడిటార్స్. ఐల్ మెన్షన్ సన్‌డ్రీ క్రెడిటార్ సర్వీసెస్‌కి సంబంధించి ఓన్లీ సర్వీసెస్‌కి సంబంధించి మాత్రమే నేను ఈ జీఎల్ అకౌంట్ అనేటువంటిది నేను డిఫైన్ చేసుకున్నాను. ఓకే. ఫైన్. కంట్రోల్ డేటా. రిమెంబర్ ఇక్కడ మనకు ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. ఇది మనకు ఎందుకు అవసరము, దేని గురించి అవసరం అనేటువంటిది నేను మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. ఇప్పుడు మనం ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఇన్ కేస్ మనకు ఏదైనా ఎక్స్‌చేంజ్ రేట్ డిఫరెన్సెస్ ఉందంటే, ఓకే. మనము అదర్ థాన్ లోకల్ కరెన్సీలో మనము బిజినెస్ ట్రాన్సాక్షన్‌లు మనం పోస్ట్ చేస్తే, ఇప్పుడైతే మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామో, ఆ ఎక్స్‌చేంజ్ రేట్ డిఫరెన్స్ అనేటువంటిది ఇందుట్లో మనకు పోస్ట్ కాదు. ఓకే. సో, ఎప్పుడైతే మనం ఈ ఆప్షన్‌ని డిజబుల్‌లో పెట్టామో, దెన్ ద ఎక్స్‌చేంజ్ రేట్ డిఫరెన్స్ అనేటువంటిది మనకు ఈ జీఎల్ అకౌంట్‌లో హిట్ అవుతుంది. ఓన్లీ మనం ఏ జీఎల్ అకౌంట్స్‌కి మనం సెలెక్ట్ చేసుకుంటాం అనే దాని గురించి నేను ఒక సెపరేట్ వీడియో చేశాను. మన ఛానెల్‌లో నేను అప్‌లోడ్ చేశాను. ఒక్కసారి అది మీరు చూసుకోండి. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే. నౌ
ఇక్కడ మనకు రికన్సిలేషన్ టైప్ అనేటువంటిది మనకు అకౌంట్ టైప్ అనేటువంటిది మ్యాండేటరీ. ఎందుకు రికన్సిలేషన్ అకౌంట్ టైప్ మ్యాండేటరీ అనే దాని గురించి నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీన్స్ ఈ జీఎల్ అకౌంట్‌ని మనము వెండర్ మాస్టర్ రికార్డ్‌లో అసైన్ చేయాలి. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే. అండ్ అదర్ ఫీల్డ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఓకే. దెన్ ఓపెన్ ఐటెమ్ మేనేజ్మెంట్ అనేటువంటిది అప్లికబుల్ కాదు. మీన్స్ దిస్ ఇస్ ద రికన్సిలేషన్ అకౌంట్. ఇప్పుడు మీరు ఓపెన్ ఐటెమ్ మేనేజ్మెంట్ చెక్ బాక్స్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ద క్లియరింగ్ అకౌంట్. క్లియరింగ్ అకౌంట్స్‌కి మాత్రమే ఓపెన్ ఐటెమ్ మేనేజ్మెంట్ చెక్ బాక్స్ అనేటువంటిది అవసరము. అదే విధంగా ఇది మనకు ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఓన్లీ ఓన్లీ ఫర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్‌కి మాత్రమే ఈ ఆప్షన్‌ని మనము యాక్టివేట్ చేస్తాం. నౌ లైన్ ఐటెమ్ డిస్‌ప్లే అనేటువంటిది మనకు అవసరము. దెన్ అంటే మీన్స్ 012 ఇస్ ద వెండర్. దెన్ గో టు నెక్స్ట్ వన్ ఇస్ ద ఇక్కడ మనము G067 అనేటువంటిది ఇవ్వాలి. ఎందుకు మనము ఈ ఫీల్డ్ ఇస్తున్నామంటే ఓకే మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మనం ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూపు మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి సిస్టమ్ మనకు డైరెక్ట్ పోస్టింగ్‌లు అనేటువంటిది మనకు ఈ పర్టిక్యులర్ రికన్సిలేషన్ ఈ జీఎల్ అకౌంట్‌కి అలో చేయదు. ఎందుకు అంటే ద కంట్రోల్స్ ఆర్ డిఫైన్డ్ అండర్ దిస్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. బికాస్ దిస్ ఇస్ ద రికన్సిలేషన్ అకౌంట్. రిమెంబర్ ఈ రికన్సిలేషన్ అకౌంట్‌కి మనము డైరెక్ట్‌గా మనం ఎంట్రీస్ అనేటువంటిది పోస్ట్ చేయలేము. డైరెక్ట్‌గా ఎంట్రీస్ పోస్ట్ చేయడం అంటే ఏంటంటే F-02కెళ్ళి డైరెక్ట్‌గా ఈ జీఎల్ అకౌంట్‌కి మీరు ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తే సిస్టమ్ విల్ నాట్ అలో అస్. ఓకే. అది మీనింగ్ వచ్చేసి డైరెక్ట్ ఎంట్రీస్ అంటే. ఓకే. నౌ ఆల్ ఇన్‌పుట్స్ ఆర్ రెడీ. నౌ సేవ్ చేస్తున్నాను ఇప్పుడొచ్చేసి. నౌ మనకు రికన్సిలేషన్ అకౌంట్ అనేటువంటిది మనకు క్రియేట్ అయిపోయింది ఇక్కడ. సన్‌డ్రీ క్రెడిటార్స్. ఓకే. నౌ దెన్ విల్ గో టు మనం ఒక వెండర్‌కి సంబంధించి ఎక్స్‌కే ఓకే. 01 నేను మీకు ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడొచ్చేసి. మనం బిఫోర్ గోయింగ్ టు ద క్రియేషన్ ఆఫ్ ద వెండర్ మాస్టర్. వెండర్ మాస్టర్ క్రియేషన్. Please concentrate students here. This is the interview question. Remember, this is the interview question also. Okay. ఓకే. నేను మీకు స్టార్టింగ్‌లోనే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎప్పుడైతే మనకు అకౌంట్స్ పేయబుల్ మనము టాపిక్ స్టార్ట్ చేశామో అక్కడ మీకు డీటెయిల్డ్‌గా చెప్పాను. ఏంటంటే మనకు వెండర్స్ అనేటువంటి వాళ్ళు మనకు 2 టైప్ ఆఫ్ ఎంట్రీస్ అనేటువంటిది మనము పోస్ట్ చేస్తాము. ఒకటి ఏంటంటే దెన్ ఫైనాన్స్ రిలేటెడ్ ఎంట్రీస్ మీన్స్ ఓకే. సర్వీస్ రిలేటెడ్. ఓకే. విల్ టేక్ అబౌట్ సర్వీస్ ఎంట్రీస్. సర్వీస్ ఎంట్రీస్ అనేటువంటిది మనం పోస్ట్ చేస్తాము. సెకండ్ ఏంటంటే దెన్ పర్చేజ్ రిలేటెడ్ ఎంట్రీ. ఓకే. మనకు ఎప్పుడైతే మనము సర్వీస్ రిలేటెడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతున్నామో, సర్వీస్ రిలేటెడ్ ఎంట్రీస్ ఆర్ రిలవెంట్ ఫర్ ఓన్లీ ఇన్ ఫైనాన్స్. అంటే సర్వీస్ రిలేటెడ్ ఎంట్రీస్‌ని మనం ఎలా పోస్ట్ చేస్తామంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం సర్వీస్‌కి సంబంధించి మనం ఎప్పుడైతే మనం ఎంట్రీ పోస్ట్ చేస్తున్నామో మనము దీన్ని మనకు క్వాంటిటీ అనేటువంటిది మనకు తెలీదు. అంటే మీన్స్ ద సర్వీస్ అనేటువంటిది మనం క్వాంటిటీలో మనం ఎస్టిమేట్ చేయలేము. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎస్టిమేట్ మీన్స్ ఇన్ ద మనీ ఓన్లీ. ఓకే. మనీ ఆర్ లేదంటే మనకేంటంటే ఓకే. లేబర్ అవర్స్ ఇన్ని అవర్స్ వర్క్ చేసాము. పర్ అవర్‌లో ఇంత చార్జ్ చేస్తున్నామని ఎస్టిమేట్ చేస్తారు. ఓకే. సర్వీస్ ఎంట్రీస్‌కి ఓకే. మనం ఎలా పోస్ట్ చేస్తాం అనేటువంటిది దీన్ని మనం ఏమంటామంటే సర్వీస్ రిలేటెడ్ ఎంట్రీస్‌ని ఓన్లీ ఫైనాన్స్ రిలేటెడ్ ఎంట్రీస్ మీన్స్ ఫైనాన్స్ వెండర్స్. ఓకే. మనం ఈ సర్వీస్‌కి రిలేటెడ్ ఎంట్రీస్‌ని మనం ఎప్పుడైతే పోస్ట్ చేస్తున్నామో ఆ వెండర్‌ని ఏమంటామంటే మనము ఫైనాన్స్ వెండర్స్ అంటాము. దెన్ పర్చేజ్ రిలేటెడ్ ఎంట్రీస్ మనం ఎప్పుడైతే పోస్ట్ చేస్తున్నామో ఈకి మనం ఈ పర్చేజెస్‌కి సంబంధించి మనకు సెపరేట్ మాడ్యూల్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే వి హావ్ టు రికార్డ్ మనము క్వాంటిటీ అంటే ఎంత క్వాంటిటీ కొంటున్నాం. ఒక రా మెటీరియల్ కావచ్చు, ఏదైనా ఒక ప్రొడక్ట్ కావచ్చు. ఓకే. లేదంటే ఒక ప్లాంట్ అండ్ మెషినరీ లేదా ఒక ల్యాప్‌టాప్ ఏదైనా గాని, లేదంటే వెహికల్స్ కొన్నప్పుడు గాని, హౌ మెనీ క్వాంటిటీ వి ఆర్ గోయింగ్ టు బై. ఆ సేమ్ క్వాంటిటీని మనం సిస్టమ్‌లో రికార్డ్ చేయాలి. ఎందుకు మనము డిఫరెన్షియేట్ చేసాం ఇక్కడ ఫైనాన్స్ వెండర్‌ని, పర్చేజ్ వెండర్స్‌ని అంటే మనము ఫైనాన్స్‌లో
మనం ఎప్పుడైతే ఫైనాన్స్ సర్వీస్‌కి సంబంధించి మనం ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఓకే. మనం క్వాంటిటీ అనేటువంటి ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఉంది. బట్ క్వాంటిటీస్ ఓకే. వి ఆర్ గోయింగ్ టు ఎస్టిమేట్ ఇన్ కేజెస్, లీటర్స్ ఓకే. మిల్లీగ్రామ్స్, మిల్లీమీటర్స్ ఆర్ మీటర్ స్క్వేర్ ఫీట్స్. అది మనకు ఆ యొక్క ఆప్షన్ అనేటువంటిది మనకు ఫైనాన్స్‌లో లేదు. ఓకే. టు ఎస్టిమేట్ ద క్వాంటిటీ ఇంటూ బై ద ఓకే. ఈచ్ క్వాంటిటీ హౌ మచ్ వాల్యూ. ఓకే. అది మనకు ఆ ఆప్షన్ అనేటువంటిది మనకు ఫైనాన్స్‌లో లేదు. కానీ మనకు మెటీరియల్ మేనేజ్మెంట్ అనే సెపరేట్ మాడ్యూల్ ఉంది. అందుట్లో మనకు ఓకే. ఆ క్వాంటిటీస్‌కి సంబంధించి ఆ క్వాంటిటీ హౌ వి ఆర్ గోయింగ్ టు ఎస్టిమేట్ ద క్వాంటిటీ. ఆ క్వాంటిటీ లీటర్‌లో గాని, మీటర్‌లో వాటెవర్ ఇట్ మే బి. ఓకే. సో, ఓకే. మనము ఆ క్వాంటిటీస్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మెయింటైన్ చేస్తాము. ఓకే. అదే విధంగా మనం ఎప్పుడైతే ఒక వెండర్ మాస్టర్‌ని క్రియేట్ చేస్తున్నామో, ఆ వెండర్ అనేటువంటిది ఫైనాన్స్ రిలేటెడ్ వెండరా? ఓకే. పర్చేజ్ రిలేటెడ్ వెండరా? మనం ఎలా డిఫైన్ చేస్తామనంటే మనకు 2 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉన్నాయి. అదే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేది. ఇక్కడ ఓకే. ఓకే. ఫస్ట్ వచ్చేసి FK01 వేర్ ద ట్రాన్సాక్షన్ కోడ్ ఎక్కడైతే మనకు ఎఫ్ స్టార్ట్ అవుతుందో ఎఫ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫైనాన్స్. ఓకే. ఫైనాన్స్ వెండర్ క్రియేషన్. ఫైనాన్స్ వెండర్ క్రియేషన్ FK02. దెన్ FK02 ఈజ్ ఫర్ ద చేంజ్ FI వెండర్. చేంజ్ అంటే మనకి చేంజెస్ కావాలి ఆ వెండర్ మాస్టర్‌లో అంటే క్రియేట్ చేసిన తర్వాతకి. దెన్ FK03. FK03 ఈజ్ ద డిస్ప్లే ద FI వెండర్. రిమెంబర్. డిస్‌ప్లే ద FI వెండర్. ఓకే. మనము ఇప్పుడు ఓన్లీ ఫైనాన్స్ గురించే మాట్లాడుకున్నాం. మీన్స్ దిస్ ఈస్ ద టాపిక్ వాట్ వి హావ్ డిస్కస్డ్ జస్ట్ నౌ. ఓకే. మనం ఫైనాన్స్‌కి సంబంధించి మాత్రం మాట్లాడుకున్నాం. ఓకే. మీరు అడగొచ్చు క్వెషన్. ఓకే సార్ మరి ఫైనాన్స్‌కి సంబంధించి ఇలా అంటున్నారు. మనకు ఫైనాన్స్‌కి సంబంధించి మాస్టర్ డేటాలో ఎన్ని సెగ్మెంట్‌లుంటాయి? ఇది ఇంపార్టెంట్. ప్లీజ్ కాన్సంట్రేట్ హియర్ స్టూడెంట్స్. ఓకే. ఇన్ FI మాస్టర్ డేటా, ఇన్ ఫైనాన్స్ ఓకే. In finance master data, we have two segments, two master data segments. I'll write it. Two master data segments. ఓకే. సెగ్మెంట్స్ అంటే ఏంటి? నేను ఇక్కడ ఒక క్లియర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి. మనము వెండర్‌ని క్రియేట్ చేస్తున్నామో, ఓకే. మనం ఇక్కడ ఫైనాన్స్ వెండర్‌ని క్రియేట్ చేస్తున్నామో, గో టు ట్రాన్సాక్షన్ కోడ్ FK01. చూడండి. మనకు ఓన్లీ రెండే సెగ్మెంట్లున్నాయి. మనం ఎప్పుడైతే ఓకే. ఐ విల్ షో యూ. విల్ టేక్ ఎనీ వన్. ఓకే. మనమొచ్చేసి సర్వీస్ వెండర్స్ గురించి తీసుకుందాం. TS02కి మనం ఒక వెండర్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మనకు సెగ్మెంట్ ఉంటాయి. సెగ్మెంట్ 1 ఏంటంటే మనం ఏదైతే చూస్తున్నామో దీన్ని మనం ఏమంటామంటే జనరల్ డేటా సెగ్మెంట్ అంటాము. ఓకే. నౌ ఇక్కడ మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఓకే. రామ్ అండ్ సన్స్. ఓకే. దెన్ ఇక్కడ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తాను. పోస్టల్ కోడ్ హైదరాబాద్. ఇక్కడ కంట్రీ మ్యాండేటరీ. దెన్ ఇక్కడ మీకు పోస్ట్ బాక్స్ నంబర్ మీకు అన్ని ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మీరు ఇక్కడ ఇచ్చుకోండి. దెన్ గివ్ దిస్ వన్. ఓకే. నౌ ఇక్కడ ఈ వెండర్ మాస్టర్‌లో అంటే కొన్ని సిట్యుయేషన్‌లో ఏమవుతుందంటే మనకు ఆ వెండర్ అనేటువంటి వాడు మనకి సర్వీస్ ఇస్తున్నాడు. అదే విధంగా మన దగ్గర నుంచి కొంత సర్వీస్ అనేది తీసుకుంటున్నాడు. అప్పుడు మనం ఏమైతామంటే ఇప్పుడు మనం ఆ వెండర్ నుంచి సర్వీస్ తీసుకున్నప్పుడు మనము వాళ్ళకి కస్టమర్‌లవుతాము. అదే విధంగా మన దగ్గర నుంచి ఆ వెండర్ సర్వీస్ తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి కస్టమర్‌లయితారు. మనం వాళ్ళకి వెండర్‌లయితాము. అంటే మనకు సేమ్ వెండర్
ఓకే. మేబీ ఈస్ అ కస్టమర్ ఆల్సో. వెండర్ కస్టమర్. దీన్నేమంటామంటే వెండర్ కస్టమర్ కాన్సెప్ట్ అంటాం. ఓకే. మనం కస్టమర్ ఈస్ ఎ వెండర్, వెండర్ ఈస్ ఎ కస్టమర్ అంటాం దీన్ని. ఓకే. మనకు అప్పుడు కస్టమర్ మాస్టర్ డేటాని మనం ఇక్కడ అసైన్ చేయొచ్చు. ఓకే. నేను మీకు ఎగ్జాంపుల్ అనేటువంటిది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ సెషన్‌లో. నౌ ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మనకు కంపెనీ కోడ్ పారామీటర్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే మనం జనరల్ డేటా సెగ్మెంట్ చూసాము. ఆ వెండర్ కస్టమర్ అసైన్‌మెంట్ చూసాము. వెండర్ కస్టమర్ అసైన్‌మెంట్ దగ్గర నుంచి మనకు ఇక్కడ నుంచి మనకేంటంటే కంపెనీ కోడ్ డేటా ఈ కంట్రోల్స్ అనేటువంటిది మనకు కంపెనీ కోడ్‌కి సంబంధించి సెగ్మెంట్. జనరల్ డేటా సెగ్మెంట్, వి హావ్ ద కంపెనీ కోడ్ డేటా సెగ్మెంట్. ఇక్కడొచ్చేసి మనము బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్. మనము ఏదైతే మనము ఆ వెండర్‌కి మనం అమౌంట్ అనేటువంటిది పే చేయాలనుకుంటున్నామో, మనకు ఆ వెండర్ యొక్క బ్యాంక్ అకౌంట్. సపోజ్ మీరున్నారు. మీరెవరైనా ఒక పర్సన్‌కి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేటువంటిది అవసరము. ఓకే. అదే విధంగా మనము సేమ్ వి నీడ్ టు మెయింటైన్ ద బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ హియర్. ఓకే. టు దట్ పర్టిక్యులర్ వెండర్. ఆ వెండర్‌కి సంబంధించి. దెన్ నెక్స్ట్ ఓకే. థిస్ అండ్ ఆల్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ చూడండి రికన్సిలేషన్ అకౌంట్ అనేటువంటిది మ్యాండేటరీ. నేను మీకు నిన్న ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈరోజు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. రికన్సిలేషన్ అకౌంట్ అనేటువంటిది మనం ఎలా అసైన్ చేయాలి. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా మనకు మన కంపెనీ కోడ్‌లో మనకు ఐ మీన్ వి హావ్ క్రియేటెడ్ మెనీ జీఎల్ అకౌంట్స్. కానీ సిస్టమ్ ఆటోమేటిక్‌గా మనకు ఓన్లీ ఈ జీఎల్ అకౌంట్‌ని మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే ఈ జీఎల్ అకౌంట్‌లో మనం వెండర్ అనేటువంటిది రికన్సిలేషన్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. రికన్సిలేషన్ అకౌంట్ టైప్. ఓకే. దాని గురించి మనకు ఆటోమేటిక్‌గా ఈ అకౌంట్ అనేది సిస్టమ్ డిరైవ్ చేస్తుంది. ఓకే. దెన్ సార్ట్‌కి ఓకే. విల్ గివ్ దిస్ వన్. దెన్ ఇదంతా మనకేమంటామంటే కంపెనీ కోడ్ సెగ్మెంట్. ఓకే. డౌట్. ఓకే. సో, నౌ ఇక్కడ మనకు దీనికి సార్ట్ కీ అనేటువంటి మనకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను సార్ట్ కీ గురించి. దెన్ ఓకే. నెక్స్ట్ వన్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్క్రీన్. ఇక్కడ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ గురించి చెప్పాను. అంటే టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అంటే మీరు ఇన్వాయిస్ పోస్ట్ చేయంగానే ఇక్కడ చూడండి మీకు ఇన్వాయిస్ పోస్ట్ చేయంగానే ఇమ్మీడియేట్‌గా ఆ ఇన్వాయిస్ అనేటువంటిది డ్యూ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా మీరు పేమెంట్ చేయాలి. ఇన్ కేస్ పేమెంట్ టర్మ్ అనేటువంటిది 0002 అనేది సెలెక్ట్ చేసుకుంటే మనము 14 డేస్‌లో అంటే మనం ఇన్వాయిస్ అనేటువంటిది మనం ఇక్కడ చూసుకున్నాం. మనకు ఈ ఇన్వాయిస్ అనేటువంటిది మనకు సిస్టమ్‌లో పోస్ట్ చేసినాం. ఈ ఇన్వాయిస్ బిల్ నంబర్ అనేటువంటిది రూ. 10,000కి సంబంధించి. ఈ ఇన్వాయిస్ మనం సిస్టమ్‌లో పోస్ట్ చేసినప్పుడు మనము గనక ఈ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ మనం అగ్రీమెంట్ మనకు ఆ వెండర్ దగ్గర ఉంటే మనము రూ. 10,000 ఏదైతే పే చేయాలో అది వితిన్ 14 డేస్ లోపు మనము ఆ వెండర్‌కి పే చేస్తే మనకు ఆ వెండర్ అనేటువంటి వాడు 3% డిస్కౌంట్ ఇస్తాడు. ఎందుకు మనకు 3% డిస్కౌంట్ ఇస్తున్నాడంటే మనము పేమెంట్ అనేటువంటిది మనం ఎర్లీగా చేస్తున్నాం. ముందుగా పేమెంట్ చేస్తున్నాము. దెన్ ఇన్ కేస్ మనం 30 డేస్ లోపు గనుక మనకు పేమెంట్ చేస్తే మనకు 2% అనేటువంటిది డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ చూడండి 14 డేస్‌కి 3%, 30 డేస్‌కి 2% వస్తుంది. దెన్ ఆఫ్టర్ 45 డేస్ అంటే మనము ఎప్పుడైతే మనం 30 డేస్ క్రాస్ చేసి మనకు డిస్కౌంట్ అనేటువంటిది నాట్ అప్లికబుల్. అంటే డిపెండ్స్ ఆన్ ద అగ్రీమెంట్ బిట్వీన్ ద మన ఆర్గనైజేషన్, వెండర్‌కి మధ్యల. ఓకే. నౌ నేనిక్కడొచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకుంటాను. నౌ నెక్స్ట్ మీకు ఇక్కడ చెక్ డబుల్ ఇన్వాయిస్. ఓకే. చెక్ డబుల్ ఇన్వాయిస్ అనేటువంటిది ఆప్షన్ ఉంది. వి మస్ట్ హావ్ టు సెలెక్ట్ దిస్ ఆప్షన్. మనం ఎందుకు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. నౌ ఐ విల్ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్. ఓకే. ఫస్ట్ నేను ఒక ఇన్వాయిస్‌ని ఫస్ట్ నేను మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాను. దెన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఎందుకంటే విత్ ఎగ్జాంపుల్‌తో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నీకు. నౌ ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఎప్పుడైతే మనం వెండర్‌కి పే చేసేటప్పుడు మనం పేమెంట్ మెథడ్స్ మనకు డిఫరెంట్‌గా ఉన్నాయి. చెక్ ద్వారానైనా పే చేయొచ్చు. ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ అయినా చేయొచ్చు. సో, డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ అని ఉన్నాయి. ఇక్కడ మనము మల్టిపుల్ పేమెంట్స్ మెథడ్‌ని మెయింటైన్ చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో లిమిట్ టు మెయింటైన్ ఓకే. యాస్ ఎ సింగిల్ పేమెంట్. ఐదర్ నువ్వు సింగిల్ పేమెంట్ మెథడ్‌నైనా మెయింటైన్ చేయొచ్చు. మల్టిపుల్ పేమెంట్ మెథడ్స్‌నైనా మెయింటైన్ చేయొచ్చు. పేమెంట్ మెథడ్స్ అంటే ఏంటంటే చెక్కు, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్, వైర్ ట్రాన్స్‌ఫర్, అంటే డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ అనేటివున్నాయి. మన ఇండియాలో మనకేముంది ఎన్‌ఈఎఫ్‌టీ ఉంది, ఆర్‌టీజీఎస్ ఉంది, ఓకే. ఐఎంపీఎస్ ఉంది. వాటిని మనము డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ అనేటువంటిది అంటాం. నెక్స్ట్ ఓకే. ఓకే. డన్నింగ్ ఇట్స్ నాట్ అప్లికబుల్. డన్నింగ్ వెండర్ ఓకే. Then I will explain, then save. ఆ డబుల్ ఇన్వాయిస్ చెక్ బాక్స్‌కి సంబంధించి మీకు ప్రాక్టికల్‌గా మీకు ఎగ్జాంపుల్ అనేటువంటిది చూపిస్తాను. ప్రాక్టికల్‌గా చూపిస్తేనే మీకు అర్థమవుతుందది. Then let it create the vendor master data.
ఓకే. సో, మనకు వెండర్ అనేటువంటిది క్రియేట్ అయిపోయింది ఇక్కడ. దెన్ లెట్ అస్ టేక్ దిస్ వెండర్ నంబర్. ఇక్కడ నేను వెండర్ మాస్టర్ డేటాని క్రియేట్ చేశాను ఇక్కడ. ఓకే. మనకు ఎక్స్‌పెన్సెస్‌కి సంబంధించి ఎక్స్‌పెన్సెస్ మీన్స్ సర్వీసెస్‌కి సంబంధించి మనం ఒక జీఎల్ అకౌంట్‌ని సెటప్ చేసుకుందాం ఇక్కడ. దెన్ మనకు జీఎల్ అకౌంట్ సర్వీస్ రిలేటెడ్‌కి సంబంధించి ఎక్స్‌పెన్సెస్‌కి సంబంధించి జీఎల్ అకౌంట్ మనకు పీఎన్ఎల్ అకౌంట్‌కి సంబంధించి వస్తది. ఓకే. నౌ విల్ క్రియేట్ ద 400 మీన్స్ 4 సీరీస్ ఈస్ ఫర్ ద ఓకే. వి హావ్ క్రియేటెడ్ ఫర్ ఓకే. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీకు ఓబీడీ4కెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ గ్రూప్స్ అనేటువంటిది మనకు ఏది క్రియేట్ చేసామనే దాని గురించి. ఓకే. 400, 330. దెన్ ఇక్కడ మన కంపెనీ కోడ్‌లో క్రియేట్ చేస్తాను. దెన్ సీ దిస్ జీఎల్ అకౌంట్ ఇట్ ఈస్ నాట్ దేర్. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెన్సెస్ కింద నేను క్రియేట్ చేస్తాను. ఇది పీఎన్ఎల్ అకౌంటు. ఇక్కడ నేనేం చేస్తానంటే ప్రొఫెషనల్ సర్వీసెస్ ఓకే. నేను జస్ట్ ఓన్లీ ప్రొఫెషనల్ సర్వీసెస్ మీన్స్ మనము ఇక్కడ గుర్తుపెట్టుకోండి రామ్ అండ్ సన్స్ అనేటువంటిది మనం ఒక వెండర్ క్రియేట్ చేసాం ఇక్కడ. ఓకే. నౌ రామ్ అండ్ సన్స్ అనేటువంటిది మనం ఒక వెండర్‌ని క్రియేట్ చేసాము. ఓకే. నౌ లెట్ అస్ గో అండ్ డిస్‌ప్లే. ఓకే. సో, మనకు ఈ వెండర్ అనేటువంటి వాళ్ళ నుంచి మనము సర్వీస్ అనేది తీసుకున్నాం. రిపేర్స్‌కి సంబంధించి. ఓకే. సో, మనం రిపేర్స్‌కి సంబంధించి మనం మనము ఆ ఎక్స్‌పెన్సెస్ అంటే ప్రొఫెషనల్ సర్వీసెస్ అనుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రిపేర్స్. ఓకే. విల్ టేక్ ద ఓకే. ఏసీ రిపేర్స్‌కి సంబంధించి మనం వాళ్ళ దగ్గర నుంచి మనం సర్వీస్ అనేది తీసుకున్నాం. ఏసీ రిపేర్స్‌కి సంబంధించి. దెన్ లైన్ ఐటెమ్ డిస్‌ప్లే. సో, G001 ఇట్స్ ఎ జనరల్ ఓన్లీ. దెన్ సేవ్ ఇట్. సో, మనకు ఏసీ సర్వీసెస్‌కి సంబంధించి మనము ఒక జీఎల్ అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి మనకిక్కడ వెండర్ మాస్టర్ డేటా రెడీగుంది. జీఎల్ మాస్టర్ డేటా రెడీగుంది. కంపెనీ కోడ్ రెడీగుంది. సో, మనకు కరెన్సీ అనేటువంటిది ఏ కరెన్సీలో ఆ ట్రాన్సాక్షన్ జరిగిందనేటువంటిది మనకు ఇన్ఫర్మేషన్ రెడీగుంది. దెన్ వి విల్ పాస్ ద ఎంట్రీ ఇంటూ ద సిస్టమ్. మనకు ఈ ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని మనము ఎంట్రీ అనేటువంటి మనము పాస్ చేయాలి సిస్టమ్‌లో. దాన్ని మనం ఎంట్రీని పాస్ చేసేదాన్ని ఎవరు పోస్ట్ చేస్తారంటే ఎండ్ యూజర్ అనేటువంటి వాళ్ళు పోస్ట్ చేస్తారు. ఓకే. ఆ బిల్ ఇన్ఫర్మేషన్ ఎవరు పోస్ట్ చేస్తారంటే ఎండ్ యూజర్ పోస్ట్ చేస్తారు. నౌ టు పోస్ట్ ద వెండర్ ఇన్వాయిస్ మనకు దెన్ లెట్ మీ గో టు ద పాత్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. అకౌంట్స్ పేయబుల్, డాక్యుమెంట్ ఎంట్రీ. మనకు ఇక్కడ 2 ఉన్నాయి ట్రాన్సాక్షన్ కోడ్‌లు. మనం జనరల్ లెడ్జర్‌లో జీఎల్ అకౌంటింగ్‌లో చూసాం మనము. F-02 చూసాము. FB50 చూసాము. ఓకే. అదే విధంగా మనకిక్కడ F-43 ఉంది. FB60 అనేటువంటిది ఉంది. F-43కి, F-60కి డిఫరెన్స్ ఏంది అంటే FB50లో మనము పోస్టింగ్ కీస్ అనేటువంటిది డైరెక్ట్‌గా స్పెసిఫై చేయలేము. కానీ F-43లో మనము పోస్టింగ్ కీస్ అనేటువంటిది స్పెసిఫై చేయాలి. ఓకే. That is the only difference between both the transaction codes. Okay, now F-43 post the vendor invoice. TS01 కంపెనీ కోడ్ ఇచ్చాము. దెన్ ఇక్కడ చూడండి వెండర్ క్రెడిట్ కోసం అన్నట్టు మనకు పోస్టింగ్ కీ ఏంటంటే 31 ఈస్ ద వెండర్ ఓకే క్రెడిట్. దెన్ ఫస్ట్ లెట్ మీ చూస్ ద వెండర్. ఓకే. చూడండి ఇక్కడ మీకు ఒక్కటి చెప్తాను. ప్లీజ్ కాన్సంట్రేట్ స్టూడెంట్స్ హియర్. ఇక్కడ మనకు డిఫరెంట్ సెర్చ్ ఆప్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఓకే. సెర్చ్ ఆప్షన్స్ ఏంటంటే వెండర్‌ని మనము కంపెనీ కోడ్ వైస్‌గా చూడొచ్చు, కంట్రీ వైస్‌గా చూడొచ్చు, పర్సనల్ నంబర్ డిఫరెంట్ సెర్చ్ క్రైటీరియాని యూజ్ చేసి మనము వెండర్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. ఎక్కడైతే మనకిక్కడ ఆప్షన్ కనిపిస్తుందో, డాట్ కనిపిస్తుందో దెన్ ఈ ఆప్షన్ అనేటువంటిది మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాము. నౌ వెండర్‌ని సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే. డాక్యుమెంట్ టైప్ మనము నంబర్ రేంజెస్ అనేటువంటిది డిఫైన్ చేయలేదు. ఓకే. నౌ మీకు ఆల్రెడీ నంబర్ రేంజెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నంబర్ రేంజెస్ 19 నంబర్ రేంజెస్ ఆర్ మిస్సింగ్.
అంటే మనం వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయడానికి మనకు నంబర్ రేంజెస్ అనేటువంటిది మనకు అవసరము. ఆ నంబర్ రేంజెస్ అనేటువంటిది మనకు మిస్ అయినాయి. దట్ ఈస్ ద మీనింగ్. ఓకే. సో then let us try. Now system is accepting. ఓకే. నౌ లెట్ మీ ఎంటర్ 10,000 రూపీస్ అనేటువంటిది ఎంటర్ చేశాను. ఓకే. ఇక్కడ చూడండి, ఇది టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది సిస్టమ్ వితౌట్, ఓకే, వితౌట్ అవర్ ఇంటర్వెన్షన్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా తీసుకొచ్చింది. ఇది ఎక్కడి నుంచి అంటే మనకు ఈ వెండర్ మాస్టర్ డేటాలో మనం మెయింటైన్ చేసాము. అక్కడి నుంచి ఈ ఇన్ఫర్మేషన్‌ని సిస్టమ్ ఆటోమేటిక్‌గా పికప్ చేసుకునింది. దెన్ వెండర్ ఇన్వాయిస్ వెండర్ ఇన్వాయిస్. సో మనకు వెండర్ అనేటువంటిది క్రెడిట్ అవుతుంది. మనకు ఎక్స్‌పెన్సెస్ అకౌంట్ అనేటువంటిది డెబిట్ అవుతుంది. నేను ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఎక్స్‌పెన్సెస్ మనకేంటి, ఏసీ రిపేర్‌లకి సంబంధించి మనము ఎక్స్‌పెన్సెస్ అనేటువంటిది మనం ఈ ఎక్స్‌పెన్సెస్‌కి సంబంధించి మనం ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం ఇక్కడ. దెన్ ఎంటర్. దెన్ గో టు డాక్యుమెంట్ సిమ్యులేటెడ్. మనకు సిమ్యులేషన్‌లో మనకు చూడండి, ఇక్కడ 40 అనేటువంటిది జీఎల్ అకౌంట్ డెబిట్ ఎంట్రీ మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. అదే విధంగా ఇక్కడ చూడండి, ఏదైతే మనకు లైన్ ఐటెమ్ క్రెడిట్ అవుతుందో దెన్ ద మైనస్ సింబల్ అనేటువంటిది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే. నౌ ఫర్ డెబిట్ ఎంట్రీ దేర్ ఇస్ నో సింబల్. దేర్ ఇస్ నో ప్లస్ సింబల్. ఓకే. దెన్ ఫర్ యువర్ ఐడెంటిఫికేషన్. ఓకే. దెన్ పోస్ట్ ద ఎంట్రీ. ఓకే. మనము డాక్యుమెంట్ అనేటువంటిది మనము పోస్ట్ చేసాము. ఓకే. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్, ఓకే, ద డాక్యుమెంట్ వి హావ్ పోస్టెడ్. For invoice related, okay, I will mention here. For vendor invoice, we have posted with document number 16000, believe 40. ఓకే. నౌ ఇప్పుడు చూడండి, మనకు స్టెప్ నంబర్ 1 ఇక్కడ కంప్లీట్ అయింది. రిమెంబర్ స్టెప్ నంబర్ 1 అనేటువంటిది మనకి ఇక్కడ కంప్లీట్ అయింది క్లియర్‌గా. స్టెప్ నంబర్ 1 ఏంటంటే మనకు ఇన్వాయిస్ వచ్చింది, మనకు బిల్ వచ్చింది మనకు ఆ వెండర్ నుంచి. మనం ఆ బిల్లుని అనేటువంటిది మనము సిస్టమ్‌లో మనము పోస్ట్ చేసేసినాం. దెన్ ఓకే. ఇది మనకు కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇది కూడా మనకు దీన్ని హైలైట్ చేస్తాను ఇక్కడొచ్చేసి. దెన్ చూడండి, ఇక్కడ మనకు నేను మీకు ఒక కాన్సెప్ట్ అనేటువంటిది నేను డైరెక్ట్‌గా ఎళ్ళిపోయాను. ఇక్కడ మనకు ఎఫ్ఐ వెండర్స్‌కి సంబంధించి మనకు ఎన్ని సెగ్మెంట్లుంటాయి మనకు, ఓకే, ఇక్కడొచ్చేసి జనరల్ డేటా, జనరల్ డేటా సెగ్మెంట్ ఉంది మనకు. దెన్ వన్ ఐ విల్ మెన్షన్ హియర్. ఓకే. అదర్‌వైస్ ఐ విల్ మెన్షన్ హియర్. ఓకే. సో మనకు జనరల్ డేటా సెగ్మెంట్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనకు కంపెనీ కోడ్ డేటా సెగ్మెంట్ ఉంది. మనకు దిస్ ఈస్ ద ఓన్లీ ఫర్ ద ఫైనాన్స్. మనకు ఫైనాన్స్‌కి సంబంధించి 2 సెగ్మెంట్లు మాత్రమే ఉన్నాయి. జనరల్ డేటా సెగ్మెంట్ ఉంది. మనకు కంపెనీ కోడ్ డేటా సెగ్మెంట్ ఉంది. అదే విధంగా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ సర్వీస్ రిలేటెడ్ మనం ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు మనకు ఇది ఈ విధంగా ఉంది. దెన్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ వన్ మోర్ థింగ్. ఇక్కడ నేను మీకు ఏం చెప్తానంటే క్లియర్‌గా చెప్తాను. ఇక్కడొచ్చేసి ఓకే. ఇక్కడ మనము ఈ ఫైనాన్స్‌కి సంబంధించి వెండర్‌లని మనం ఏ ట్రాన్సాక్షన్ కోడ్‌లో క్రియేట్ చేస్తామంటే ఎఫ్‌కే01 వచ్చేసి క్రియేషను, ఎఫ్‌కే02 వచ్చేసి చేంజు, ఎఫ్‌కే03 వచ్చేసి డిస్‌ప్లే. దెన్ అదే విధంగా మనము ఎంఎంకి అంటే మనము ఇక్కడ మనం సర్వీస్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకున్నాం. మనం మెటీరియల్ పర్చేజ్ చేసేటప్పుడు మనము వెండర్‌లని మనం ఎలా క్రియేట్ చేస్తాము అంటే, ఇన్ కేస్ మనకు ఏ విధంగా మనం క్రియేట్ చేస్తామంటే మనకొచ్చేసి ట్రాన్సాక్షన్ కోడ్. ఇక్కడ సేమ్ సర్వీస్ రిలేటెడ్ ఎంట్రీ పెట్టాను గదా! ఇక్కడొచ్చేసి మనము ఓకే. పర్చేజ్, పర్చేజ్,
పర్చేజ్ వెండర్స్‌ని మనం ఎలా క్రియేట్ చేస్తామంటే, పర్చేజెస్‌కి సంబంధించి మనం ఎలా క్రియేట్ చేస్తాం వెండర్ అంటే XK01 రిమెంబర్ XK01 ఫర్ వెండర్ క్రియేషన్. అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. దెన్ XK02 ఈస్ ఫర్ చేంజెస్. అంటే మనం ఏదైతే మన చేంజెస్ ఫర్ I'll put it like this. Changes for vendors. Changes for vendors. Then XK03. Then display the vendor. ఓకే. మనకు ఎందుకు ఈ రెండిటిని మనం ఇలా డిఫరెన్షియేట్ చేస్తున్నామంటే, నేను మీకు క్లియర్‌గా మీకు ఎగ్జాంపుల్ ఇది ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ఆల్సో దిస్ ఈస్ ద ఇంటర్వ్యూ క్వెషన్ ఆల్సో. ప్లీజ్ రిమెంబర్, కాన్సంట్రేట్. ఎందుకు మనకు ఇంటర్వ్యూ క్వెషన్ అని చెప్తున్నానంటే, ఇంటర్వ్యూలో వచ్చేసి ఈ క్వెషన్ అనేటువంటిది అడుగుతారు. ఎలా అడుగుతారంటే, హౌ మెనీ సెగ్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ వెండర్ మాస్టర్ డేటా? అప్పుడు మనం ఏం చెప్పాలంటే, ఓకే, ఇన్ వెండర్ మాస్టర్ డేటా వి హావ్ 3 సెగ్మెంట్స్. వన్ ఈస్ ద జనరల్ డేటా. ఇందుట్లో మనకు పర్చేజ్ వెండర్స్‌కి సంబంధించి మనకు సెగ్మెంట్లు ఏమేమి ఉన్నాయంటే, మనకు జనరల్ డేటా సెగ్మెంట్, కంపెనీ కోడ్ డేటా సెగ్మెంట్, దెన్ అలాంగ్ విత్ దిస్ వి విల్ హ్యావ్ ద వన్ మోర్ సెగ్మెంట్. దెన్ అదేంటంటే మనకు పర్చేజింగ్ ఆర్గనైజేషన్ సెగ్మెంట్. ఓకే, మనకు పర్చేజింగ్ ఆర్గనైజేషన్ సెగ్మెంట్‌కి సంబంధించి మనకి ఇక్కడ ఓకే 3 సెగ్మెంట్లు అనేటువంటివి ఉంటాయి ఇక్కడ. ఎందుకు మనకు ఎలా ఉంటుంది అనేటువంటిది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మనము ఫైనాన్స్‌కి సంబంధించి మనం ఆల్రెడీ చూసాము. ఓకే, దెన్ FK01లో మనకు ఓన్లీ మనకి ఇక్కడ చూడండి FK01. దెన్ ఐ విల్ డిస్‌ప్లే వన్ మోర్ XK01. ఐ విల్ డిస్‌ప్లే XK01. ఇక్కడ చూడండి డిఫరెన్షియేషన్ చూడండి ఇక్కడ మీరు. ఇక్కడ మీకు పర్చేజింగ్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఒక ఆప్షన్ అనేటువంటిది అడిషనల్‌గా చూపిస్తుంది. మీరు ఎప్పుడైతే మెటీరియల్ మేనేజ్మెంట్‌కి సంబంధించి వెండర్‌ని క్రియేట్ చేసేటప్పుడు. దెన్ యూ కెన్ సీ హియర్. ఓకే, సో ఇది మనకు డిఫరెన్షియేషన్. మనకు FIలో మనం ఏంటంటే డైరెక్ట్ కంపెనీ కోడ్, అకౌంట్ గ్రూప్ ఇచ్చేసి డైరెక్ట్‌గా క్రియేట్ చేస్తాము. కానీ మనకు ఎప్పుడైతే మనము వెండర్‌ని అంటే పర్చేజెస్‌కి సంబంధించి వెండర్‌ని క్రియేట్ చేస్తున్నామో, పర్చేజింగ్ ఆర్గనైజేషన్ అనేటువంటిది మ్యాండేటరీగా మనము స్పెసిఫై చేయాలి. పర్చేజింగ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? మనకు ఎందుకు యూజ్ అవుతుంది అనేటువంటిది మనం ఎప్పుడైతే మనం ఇంటిగ్రేషన్ క్లాసెస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటామో అక్కడ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే, నౌ దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్. ఓకే, నౌ మనకు ఇంటర్వ్యూలో మీరు అడిగినప్పుడు ఏంటంటే మనకు వి హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఆల్ దీస్ సెగ్మెంట్స్ ఇన్ వెండర్ మాస్టర్ డేటా. వి విల్ హావ్ ద 3 సెగ్మెంట్స్. ఓకే, వన్ ఈస్ జనరల్ డేటా సెగ్మెంట్, కంపెనీ కోడ్ డేటా సెగ్మెంట్, పర్చేజింగ్ ఆర్గనైజేషన్ డేటా సెగ్మెంట్. ఎందుకు మనం 3 సెగ్మెంట్లు ఒకేసారి చెప్పాలంటే దెన్ ఇది మనకు ఇట్ ఈస్ గోయింగ్ టు కవర్ ఆల్ సెగ్మెంట్స్. మనకు అలాంగ్ విత్ దీస్ 2 వి విల్ హావ్ ద అడిషనల్ వన్ మోర్ సెగ్మెంట్. మీన్స్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్, రిమెంబర్. ఓకే, దెన్ ఇప్పుడు మనకు డిఫరెన్షియేషన్ అనేటువంటిది క్లియర్‌గా అర్థమైంది. FI వెండర్స్‌కి ఓకే, దెన్ పర్చేజ్ వెండర్స్‌కి సంబంధించి డిఫరెన్షియేషన్. దెన్ ఇప్పుడు మనం ఏం చేశామంటే మనము సిస్టమ్‌లో మనము ఒక ఎంట్రీని అనేటువంటిది మనం ఒక ఇన్వాయిస్‌ని పోస్ట్ చేశాము. ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసినాము. నౌ ఓకే, ఈ ఇన్వాయిస్‌ని మన సిస్టమ్‌లో ఎంటర్ చేసిన తర్వాతకి నౌ వి వాంట్ టు మేక్ ద పేమెంట్, రైట్? వి వాంట్ టు మేక్ ద పేమెంట్ టు వెండర్. మనము పే చేయాలి. మనం ఆ వెండర్‌కి మనం ఏదైతే మనం అమౌంట్ ఉందో 10,000 రూపీస్ మనము వి హావ్ టు మేక్ ద పేమెంట్ టు దట్ వెండర్. అప్పుడు మనకేమంటే దెన్ వి నీడ్ ఎ బ్యాంక్ అకౌంట్. ఓకే, వితౌట్ బ్యాంక్ అకౌంట్ వి కెన్ నాట్ ట్రాన్స్‌ఫర్ మనీ టు దట్ వెండర్ అకౌంట్. ఓకే, ఏదైనా గాని రియల్ టైమ్‌లో అన్ని మనకు ట్రాన్సాక్షన్స్ మనకెలా జరుగుతాయంటే అన్ని బ్యాంక్ ద్వారానే జరుగుతాయి. అంటే చెక్ అయినా ఉండొచ్చు, డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్‌లో జరుగుతాయి. దెన్ మనకి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది మనకు అవసరము. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే దెన్ వి నీడ్ టు క్రియేట్ ద బ్యాంక్ అకౌంట్. ఓకే, సో మనము బ్యాంక్ అకౌంట్‌ని క్రియేట్ చేయాలి అంటే మనకు SAPలో ఎలా క్రియేట్ చేస్తాం? మన బ్యాంక్‌కి సంబంధించి జనరల్ లెడ్జర్ మాస్టర్ డేటా మనం క్రియేట్ చేసినాము. ఓకే, మనము ఆ GL అకౌంట్‌ని మనము బ్యాంక్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తాము. ఓకే, మనకు SBI బ్యాంక్ ఉంది, HDFC బ్యాంక్ ఉంది. మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? మనం GL అకౌంట్ ద్వారా మనం ఐడెంటిఫై చేయలేము. ఎందుకంటే
మనకు ప్రతి బ్యాంకుకి వచ్చేసి ఒక డిఫరెంట్ అకౌంట్ నంబర్స్ అనేటివి ఉంటాయి. ఓకే. సో దెన్ లెట్ us క్రియేట్ ద బ్యాంక్ అకౌంట్. ఓకే. ఫస్ట్ లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ద సినారియో. ఓకే. పేమెంట్ మనం వెండర్‌ని పేమెంట్ చేసేటప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది అవసరము. దెన్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ద లేటర్ ఆన్. దెన్ ఇప్పుడు మీకు సపోజ్ వి నీడ్ టు మేక్ ద పేమెంట్. ఓకే. టు మేక్ ద పేమెంట్ టు వెండర్ వి నీడ్ బ్యాంక్ అకౌంట్. ఓకే. మనకు బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది అవసరము. మనకి బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది మనం ఎలా ఎస్ఏపిలో మనం ఎలా క్రియేట్ చేస్తామంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేసి ఓకే. మనకు బీహెచ్ఈఎల్ దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది ఉంది. ఓకే. ఎస్‌బీఐ. ఓకే. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఎస్‌బీఐ. మనకు ఎస్‌బీఐ బ్యాంక్ అనేటువంటిది ఉంటుంది. అది ఎక్కడ దాని బ్రాంచ్ వచ్చేసి అంటే ఎస్‌బీఐ బ్యాంక్ మనకి ఎక్కడుందంటే దెన్ బీహెచ్ఈఎల్ దగ్గర ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడుందంటే ఒక బీహెచ్ఈఎల్ దగ్గర మనకు ఒక బ్యాంక్ మనకు ఆ బ్రాంచ్‌లో బీహెచ్ఈఎల్ బ్రాంచ్‌లో మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. ఓకే. మనము ఈ ఎస్‌బీఐ అనేటువంటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మనకెక్కడ బీహెచ్ఈఎల్‌లో ఉంది. మనకు ఈ బ్రాంచ్‌లో వచ్చేసి వి కెన్ ఓపెన్ మల్టిపుల్ అకౌంట్స్. అంటే మనకు ఒక బ్యాంకులో మనకు మల్టిపుల్ అకౌంట్స్ ఉండొచ్చు. అది ఎలాగంటే మేబీ వన్ ఈజ్ కరెంట్ అకౌంట్ ఫర్ సాలరీస్. అంటే ఇక్కడ నేనేం పెట్టుకుంటానంటే ఏదైతే నేనిక్కడ బ్యాంక్ అకౌంట్‌ని నేను పెట్టుకుంటానో ఒక అకౌంట్ నంబర్. ఆ అకౌంట్ నంబర్ నుంచి ఓన్లీ సాలరీస్‌కి పేమెంట్స్‌కి సంబంధించి మాత్రమే ఆ బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది యూజ్ చేయాలి. ఓకే. అది నెక్స్ట్ వచ్చేసి ఓకే. కరెంట్ అకౌంట్. ఓకే. ఐ విల్ క్రియేట్ మేబీ ఎస్‌బీఐ సి1 మీన్స్ ఎస్‌బీఐ సి1 మీన్స్ ఎస్‌బీఐ కరెంట్ అకౌంట్ నంబర్ 1 వచ్చేసి సాలరీ పేమెంట్స్‌కి మాత్రమే యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఏంటంటే ఎస్‌బీఐ సి2. దీన్నేంటంటే నేను ఓన్లీ వెండర్ పేమెంట్స్‌కి మాత్రమే డొమెస్టిక్ వెండర్స్ రిమెంబర్ డొమెస్టిక్ వెండర్ పేమెంట్స్‌కి సంబంధించి మాత్రమే నేను ఈ బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది యూజ్ చేస్తాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ద అకౌంట్ నంబర్ 3 ఐ హావ్. ఓకే. ఎస్‌బీఐ సి3. ఓకే. దెన్ దిస్ ఈస్ ఫర్ ఇంటర్నేషనల్ వెండర్ పేమెంట్స్. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, మనము ఒక బ్రాంచ్‌లో మనము ఎన్ని బ్యాంక్ అకౌంట్‌లైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక బ్రాంచ్‌లో మనము ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయినా ఉండొచ్చు. ఐ మీన్ దేర్ ఈస్ నో లిమిట్. అది మన యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క రిక్వైర్మెంట్. ఓకే. లేదు మనకు ఇది కాకుండగా ఇన్ కేస్ మనకు ఇది కాదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి, మనకు డిఫరెంట్‌గా అంటే మనము ఒక్కొక్క బ్రాంచ్‌లో మనము ఒక్కొక్క అకౌంట్ అయినా సెటప్ చేసుకోవచ్చు. ఓకే. ఎలా ఉంటుందంటే మనకు ఇంకొకటేందంటే ఓకే. సో, మనకొచ్చేసి ఇంకో సినారియో. మనం జస్ట్ ఈడ బీహెచ్‌ఈఎల్‌లో ఒక ఎగ్జాంపుల్ జెప్పాను. నెక్స్ట్ ఇదొచ్చేసి మనకు ఆప్షన్ నంబర్ 1 అంటే డిఫరెంట్ మనకి మనకు ఏ వేలో ఆప్షన్ నంబర్ 1. ఆప్షన్ నంబర్ 1 అనేటువంటిది ఇలా ఉంది మనకు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ నంబర్ 2 డిఫరెంట్‌గా ఉండిండొచ్చు మనకు. ఇంకోటేందంటే ఆప్షన్ ఓకే. ఆప్షన్ నంబర్ 2 ఇంకోటి మనకెలా ఉండిండొచ్చంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1 అకౌంట్ ద సేమ్ ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ అట్ బీహెచ్‌ఈఎల్. ఓకే. నాకొచ్చేసి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. ఓకే. అది ఓకే. ఎస్‌బీఐ కరెంట్ అకౌంట్. ఇది ఎక్కడుందంటే ఎస్‌బీఐసీ అనేటువంటిది నాకొచ్చేసి బీహెచ్‌ఈఎల్ బ్రాంచ్‌లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి హెచ్‌డీఎఫ్‌సీ. హెచ్‌డీఎఫ్‌సీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మీన్స్ హెచ్‌డీఎఫ్‌సీ కరెంట్ అకౌంట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌డీఎఫ్‌సీ సి కరెంట్ అకౌంట్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అట్ అట్ విల్ టేక్ ఫర్ ద పంజాగుట్ట.
ఓకే. సో, మనకి డిఫరెంట్‌గా అంటే మనకు ఒక బ్రాంచ్‌లో వచ్చేసి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మనకు డిఫరెంట్ బ్రాంచెస్‌లో అంటే మనకు మనకి ఇప్పుడు పంజాగుట్ట ఉంది. ఆ బ్రాంచ్‌లో వచ్చి మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. మియాపూర్ ఇంకో బ్రాంచ్ అంటే డిఫరెంట్ మన బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా మనము క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఎస్ఏపీలో మనం ఈ బ్యాంక్ అకౌంట్‌ని మనం ఏమంటామంటే ఎస్ఏపీ టెర్మినాలజీలో హౌస్ బ్యాంక్ అంటాము. ఓకే. హౌస్ బ్యాంక్. వి హావ్ టు కాల్ దిస్ యాస్ ఎ హౌస్ బ్యాంక్ ఇన్ ఎస్ఏపీ టెర్మినాలజీ హౌస్ బ్యాంక్ అంటాము. హౌస్ బ్యాంక్ అంటే ఏంటి? ఓకే. నౌ హౌస్ బ్యాంక్ అంటే మీన్స్ వాట్ ఈస్ ద బ్యాంక్? ఎయిదర్ ఈస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈస్ వన్ ఆఫ్ ద హౌస్ బ్యాంక్. దెన్ హెచ్‌డిఎఫ్‌సి ఈస్ వన్ ఆఫ్ ద హౌస్ బ్యాంక్. అంటే ఈ బ్యాంకులని మనం ఏదైతే బ్యాంక్ ఉందో హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బీఐ ఈ బ్యాంకులకి వీటిలో మనం ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసుకుంటాము. మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరెంట్ అకౌంట్ సాలరీస్‌కి సంబంధించి నేను ఒక అకౌంట్ అనేటువంటిది నాకు ఎస్‌బీఐలో ఉంది. ఓకే. దాన్ని నేనేమంటానంటే అకౌంట్ ఐడీ అంటాము. బ్యాంక్ అకౌంట్ ఐడీ అంటాం. ఇక్కడొచ్చేసి ఏమంటామంటే బ్యాంక్ అకౌంట్ ఐడీ మీన్స్ వి హావ్ టు ఐడెంటిఫై ఓకే. వాట్ ఈస్ ద బ్యాంక్ అకౌంట్ నంబర్ ఫర్ దిస్ అంటే ఈ యొక్క మన కరెంట్ అకౌంట్ సాలరీస్‌కి సంబంధించి ఏదైతే ఉందో దీన్ని మనం ఐడెంటిఫై చేయాలంటే మనకు ఇప్పుడు సపోజ్ మీకొక బ్యాంక్ అకౌంట్ ఉంది. నాకొక బ్యాంక్ అకౌంట్ ఉంది. కానీ మన ఇద్దరి మధ్యలో ఏంటంటే సేమ్ బ్యాంక్ అయినా గూడా మనకు బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేటువంటిది డిఫరెంట్‌గా ఉంటుంది. దెన్ వి నీడ్ టు డిఫరెన్షియేట్ ద అకౌంట్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ దీనికొచ్చేసి అకౌంట్ నంబర్ ఇలా ఉంది. దెన్ దీనికొచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంట్ ఐడీ మనకెలా ఉంటుందంటే నేను ఒక ఎగ్జాంపుల్ అంటే చెప్తానిక్కడ. ఓకే. ఇక్కడ మనకు ఎస్‌బీఐ సి1 ఓకే. ఎస్‌బీఐ సి1 అనేటువంటిది మనకొక బ్యాంక్ అకౌంట్. మనకి ఇందుట్లో వచ్చేసి ఓకే. మనకి ఇదొచ్చేసి బ్యాంక్ అకౌంట్ నంబర్. ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేటువంటిది ఉంది. దెన్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌బీఐ సి2 ఓకే. దీనికి సంబంధించి మనకెలా ఉంటుందంటే అకౌంట్ మేబీ డిఫరెంట్‌గా ఉండిండొచ్చు. ఓకే. సో, ఇది దీని యొక్క అకౌంట్ నంబర్ అయ్యుండొచ్చు. ఓకే. సో, ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్‌కి మనకు అంటే హౌస్ బ్యాంక్ మనకు బ్యాంక్ మనం ఏమంటామంటే అకౌంట్ ఐడీ. దీన్ని మనం ఎస్ఏపీలో ఏమంటామంటే అకౌంట్ ఐడీ అంటాం. ప్రతి అకౌంట్ ఐడీకి ఒక్కొక్క మనకు అకౌంట్ అనేటువంటిది ఉంటుంది. మనం అకౌంట్‌ని మనం ఎలా డిఫరెంట్ చేస్తామంటే ఎస్ఏపీలో వి నీడ్ టు differentiate that one by creating the account id bank account ids okay this is the concept of house bank and bank id okay అదే విధంగా మనము బ్యాంక్ కీ అనేటువంటిది ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాంక్ కీ అంటే మనకు ఎలా ఉంటుంది మనం ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనం ఒక బ్యాంక్ కీ we have to define the first bank key under the bank key we are going to define the bank house bank under house bank we are going to define the బ్యాంక్ అకౌంట్ ఐడీస్. ఓకే. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గో టు ద ట్రాన్సాక్షన్ కోడ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. మీకు తెలిసింటే మీకు పాత్ ద్వారానైనా ఎళ్ళొచ్చు. ఓకే. మీరు డైరెక్ట్ టీ కోడ్ ద్వారానైనా ఎళ్ళొచ్చు. FI12 ట్రాన్సాక్షన్ కోడ్, కంపెనీ కోడ్ ఇక్కడ చూడండి. మనం ఈ కంపెనీ కోడ్‌లో మనము బ్యాంక్ అకౌంట్‌ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే. లెట్ అస్ క్రియేట్ ద న్యూ ఎంట్రీస్. ఇక్కడ చూడండి హౌస్ బ్యాంక్ ఫస్ట్ ఎంటర్ చేయండి. హౌస్ బ్యాంక్ వచ్చేసి ఎస్‌బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇది మన యొక్క హౌస్ బ్యాంక్. నేను ఏదైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఇది మనకు హౌస్ బ్యాంక్. ఓకే. నౌ ఇక్కడొచ్చేసి బ్యాంక్ కంట్రీ అంటే ఏ కంట్రీలో బ్యాంక్ అనేటువంటిది ఇండియా. దెన్ బ్యాంక్‌కి వి మస్ట్ హావ్ టు డిఫైన్ ద బ్యాంక్‌కి. నేనేం చేస్తానంటే ఎస్‌బీఐ 1, 2, 3, 4 ఓకే. ఇదొచ్చేసి మన బ్యాంక్ కీ అనేటువంటిది నేను డిఫైన్ చేస్తాను. నౌ సేవ్ ఇట్. ఇక్కడ మనకు బ్యాంకు అనేటువంటిది అడ్రెస్ అడుగుతుంది. దెన్ ఐ విల్ మెన్షన్ ఈస్ బిహెచ్‌సిఎల్ ఓకే. రీజన్, స్ట్రీట్ వాటెవర్ యూ వాంట్. మెయిన్ రోడ్ హైదరాబాద్. బ్యాంక్ బ్రాంచ్ వచ్చేసి బిహెచ్‌సిఎల్. ఓకే. బ్యాంక్ నేమ్ ఐ విల్ మెన్షన్ హియర్ ఈస్ ఎస్‌బీఐ. దెన్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ నాట్ రిక్వైర్డ్. దెన్ ఎంటర్. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేశామంటే మనము హౌస్ బ్యాంక్‌ని డిఫైన్ చేశాము. హౌస్ బ్యాంక్ వి హావ్ డిఫైన్డ్ విత్ కాంబినేషన్ ఆఫ్ ద బ్యాంక్‌కి మనం డిఫైన్ చేశాము. దెన్ నెక్స్ట్ మనము బ్యాంక్ అకౌంట్‌ని డిఫైన్ చేయాలి. ఓకే. మనం ఎలా బ్యాంక్ అకౌంట్ అంటే మనకు ఎస్‌బీఐ అనేటువంటిది మనకు తెలుసు. ఇందుట్లో మనకు ఈ 3 అకౌంట్‌లు అనేటువంటిది డిఫైన్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే. నౌ లెట్ us డిఫైన్ ద అకౌంట్స్ అంటే ఈచ్ అకౌంట్ ఐడీ హాస్ ద డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్ నంబర్స్. ఓకే. నౌ
SBI C1. ఓకే, నువ్వు ఈ నంబరు దెర్ ఇస్ నో స్టాండర్డ్, మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెటప్ చేసుకోవచ్చు, కానీ ద ఇన్ఫర్మేషన్ ఇన్ రియల్ టైంలో బిజినెస్ మనకు ఇన్పుట్స్ అనేటువంటిది ఇస్తుంది. నౌ SBI కరెంట్ అకౌంట్ ఫర్ సాలరీస్ పేమెంట్. సో నేను ఇలా పెట్టుకుంటాను నా డిస్క్రిప్షన్ వచ్చేసి. దెన్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ చూడండి, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ వచ్చేసి ఓకే లెట్ అస్ అజ్యూమ్ ఐ వాంట్ టు అంటే ఈ బ్యాంక్ అకౌంట్కి నాకు ఈ నంబర్తో కాన్ఫిగరేషన్ చేయాలి. నౌ కరెన్సీ ఇస్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ఇండియన్ కరెన్సీ. దెన్ ఇక్కడ చూడండి మనకు బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది అంటే మనకు ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మనం ఏదైతే ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ ఏదైతే మనం ట్రాన్సాక్షన్లో జరుగుతున్నాయో దాన్ని మనము జిఎల్ అకౌంట్లో రికార్డ్ చేయాలి. ఎందుకు మనం జిఎల్ అకౌంట్లో రికార్డ్ చేస్తున్నామంటే దెన్ అట్ ద ఎండ్ వి నీడ్ టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేటువంటిది ప్రిపేర్ చేయాలి. అదే విధంగా మనకు ఈ బ్యాంక్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏంటి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏంటి, ఈ రోజు మనకు ఎంత ఇన్కమింగ్ వచ్చింది, ఎంత అవుట్ గోయింగ్ వెళ్ళింది అనే దాని గురించి కూడా మనకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కావాలి. సో వీ కెన్ ట్రాక్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజీ. దెన్ ఓకే ఇక్కడ ఓకే ఐడిబిఐ అకౌంట్ ఇచ్చాను. ఓకే ఫైన్, ఐ విల్ చేంజ్ దట్ వన్ ద డిస్క్రిప్షన్. నౌ ఇక్కడ ఈ బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది నేను /n FS00 200 105 bank account number and just I'll change it because we have given IDBI account, then I'll change it. Okay, that's it. Now SBI bank కి సంబంధించి మనము ఈ GL అకౌంట్ అనేటువంటి మనం క్రియేట్ చేస్తున్నాం. Now okay, IBAN it is asking. Yes, get the one request. మీకు ఐబ్యాన్ గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు మనకు ఐబ్యాన్ అనేటువంటిది ఇంపార్టెంట్, ఓకే మనం ఎక్కడ దీన్ని పెట్టాలనేటువంటి దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే నౌ మనము వెండర్కి మనము పేమెంట్ చేయాలనుకున్నప్పుడు నౌ వి వాంట్ టు మేక్ ద పేమెంట్ టు ద వెండర్. టు మేక్ ద వెండర్ మనకు వెండర్కి మనము పేమెంట్ చేయాలనుకుంటున్నాం. ఓకే మనం వెండర్కి పే చేయాలనుకున్నప్పుడు మనకు ఏమేమి ఇన్పుట్స్ అనేటువంటిది అవసరము ఒక్కసారి మనం చూసుకుంటే మనకు వెండర్ అనేటువంటి వాడు తప్పకుండా అవసరం. ఓకే దెన్ ఐ విల్ కాపీ ఆల్ ద ఇన్ఫర్మేషన్, దెన్ ఐ విల్ రిమూవ్ విచ్ వి డు నాట్ వాంట్. దెన్ ఇక్కడ మనకు ఫైన్ ఐ విల్ హైలైట్ దిస్ వన్. చూడండి ఇక్కడ మనకు టు మేక్ ద వెండర్, మనకు వెండర్కి పేమెంట్ చేయాలంటే వెండర్ నంబర్ అవసరము. ఈ ఎక్స్పెన్సెస్ జిఎల్ ప్లేస్లో మనకి ఏం కావాలి, బ్యాంక్ అకౌంట్ కావాలి మనకు. ఓకే బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది మనకు కావాలి. ఓకే ఎస్బీఐ బ్యాంక్ అనేటువంటిది ఉంది మనకి ఇక్కడ. రిమెంబర్ నౌ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అనేటువంటిది ఆటోమేటిక్గా కాపీ చేసుకుంటుంది, కరెన్సీ అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే ఇప్పుడు చూడండి మనకు వెండర్కి మనము పేమెంట్ చేయాలనుకుంటున్నాము. వెండర్కి మనం పేమెంట్ చేసేటప్పుడు మనకి ఏముంది, మనకు ఇక్కడ వచ్చేసి మనకు వెండర్ ఉంది, ఓకే ప్లస్ బ్యాంక్ అకౌంట్ ఉంది, కంపెనీ కోడ్ ఉంది. ఓకే అదే విధంగా మనకు ఈ ఇన్ఫర్మేషన్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఓకే మనకు చెక్ ద్వారా మనం పేమెంట్ చేస్తున్నాం. ఒక వెండర్కి వచ్చేసి మనము చెక్ ద్వారా మనము పేమెంట్ చేస్తున్నాం. ఓకే మనకు చెక్ ద్వారా మెయింటైన్ చేసేటప్పుడు మీరు చెక్ చూస్తే మనకు డిఫరెంట్ అంటే ప్రతి చెక్కులో మనకు ఒక చెక్ నంబర్ అనేటువంటిది ఉంటుంది, 6 డిజిట్స్ న్యూమరిక్ కీ అనేటువంటిది ఉంటుంది. ఓకే టు ఐడెంటిఫై దట్ వన్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్. ఓకే ప్రతి చెక్కుకి ఒక చెక్ నంబర్ అనేటువంటిది ఉంటుంది. నౌ వాట్ ఎల్స్ వి నీడ్, ఓకే టు మేక్ ద పేమెంట్. ఓకే చెక్ ద్వారా నేను పేమెంట్ చేయాలంటే వి నీడ్ ఏ చెక్ నంబర్. అంటే ఈ చెక్ ఎవరు ఇష్యూ చేస్తారంటే దెన్ యూ నో ఓకే వెరీ వెల్ అబౌట్ ఓకే ద బ్యాంక్ ఈస్ గోయింగ్ టు ఇష్యూ ద చెక్స్. ఓకే నౌ వి వాంట్ టు హ్యావ్ ఏ చెక్ నంబర్స్. మనకు చెక్ నంబర్ అనేటువంటిది అవసరము. మనం ఎప్పుడైతే మనము ఓకే ఒక వెండర్కి మనము పేమెంట్ చేయాలనుకున్నప్పుడు దెన్ వి నీడ్ ఏ చెక్ నంబర్. ఓకే నౌ మనం ఏదైతే మనం ఇన్వాయిస్ పోస్ట్ చేసామో ఫస్ట్ మనం ఆ ఇన్వాయిస్ అనేటువంటిది డిస్ప్లే చేసి చూద్దాం ఒకసారి. ఓకే టు డిస్ప్లే ద వెండర్ FBL1N ఇస్ అ ట్రాన్సాక్షన్ కోడ్. మనకు వెండర్ లైన్ ఐటమ్ ని డిస్ప్లే చేయడానికి ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటంటే FBL1N. మీరు ఇక్కడైనా చూసుకోవచ్చు మీకు ట్రాన్సాక్షన్ కోడ్ ఇక్కడ చూడండి. దెన్ యూ కెన్ సీ హియర్ FBL51. దెన్ ఎగ్జిక్యూట్ ఇట్.
చూడండి మనం ఏదైతే మనం ఇన్వాయిస్ పోస్ట్ చేసామో 10,000 రూపీస్‌కి సంబంధించి ఇన్వాయిస్ ఓకే. నౌ ఇట్ హాస్ బీన్ అప్డేటెడ్ ఆర్ ఇట్ హాస్ బీన్ పోస్టెడ్ ఇంటూ ద వెండర్ మాస్టర్ డేటా. ఓకే. నౌ మనకు ఇన్వాయిస్ అనేటువంటిది మనం పోస్ట్ చేసాము. ఓకే. నౌ వి నీడ్ ఏ చెక్ నంబర్స్. మనం చెక్ నంబర్‌ని మనం ఎలా చూస్తాం? మనము ఓకే. హౌ వి కెన్ మ్యాప్ ద చెక్ నంబర్స్. ఓకే. మనం డైరెక్ట్‌గా క్లియర్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం చెక్ ఈ వెండర్‌కి మనం చెక్ ఇష్యూ చేయాలంటే ఫస్ట్ వి నీడ్ టు క్లియర్ ద డాక్యుమెంట్. వాటెవర్ ద డాక్యుమెంట్ వి హావ్ పోస్టెడ్ అంటే ఫస్ట్ మనం ఈ డాక్యుమెంట్‌ని మనం పే చేయాలి. మనం ఈ డాక్యుమెంట్‌ని క్లియర్ చేయాలి మన సిస్టమ్‌లో. మనం ఒకసారి క్లియర్ చేసిన తర్వాతకి మాత్రమే దెన్ వి కెన్ ఇష్యూ చెక్ టు దట్ పర్టిక్యులర్ ఓకే. వెండర్. ఓకే. దెన్ వి కెన్ క్లియర్ ద ఇన్వాయిస్. మనం వెండర్‌ని ఎలా క్లియర్ చేస్తామంటే మనం వచ్చేసి ఎస్ఏపీలో ద ట్రాన్సాక్షన్ కోడ్ F-53. If you want, you can go by the path. Sorry, accounts payable document. See F dash bills of exchange outgoing payment F-53 అనేటువంటిది మనకు ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది ఇక్కడ. దెన్ ఓకే. ఇక్కడ వెండర్ పేమెంట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది వి మస్ట్ హావ్ టు స్పెసిఫై ద బ్యాంక్ అకౌంట్ జిఎల్ నంబర్. దెన్ అమౌంట్ మీకు తెలిస్తే అమౌంట్ ఎంటర్ చేయండి. లేదంటే ₹1 ఎంటర్ చేయండి. దెన్ వి నో ద అమౌంట్ 10,000 రూపీస్. దెన్ ఇట్స్ అ వెండర్ పేమెంట్. దెన్ ఇక్కడ వెండర్ నంబర్ అనేటువంటిది మనం స్పెసిఫై చేయాలి. ఓకే. దెన్ ఐ విల్ ఓకే. ఓకే. మనకు వెండర్ అనేటువంటిది మనకి ఇక్కడ డిస్‌ప్లే అయింది. లెట్ అస్ సెలెక్ట్ దిస్ వెండర్. ఓకే. ఇక్కడ చూడండి మనము ఓపెన్ ఐటెమ్ మనం ఎవరికి పేమెంట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. ఎవరికి మనము పేమెంట్ చేస్తాం. అంటే ఓపెన్ ఐటెమ్ ఎవరిదుంది. ఇక్కడ మనం ఇదొచ్చేసి మన బ్యాంక్ అకౌంటు. ఇంత అమౌంట్ మనం పే చేస్తున్నాము. ఏ డేట్ రోజు పే చేస్తున్నాము. ఓకే. దెన్ నౌ ఇక్కడ చూడండి ఎవరికి పే చేస్తున్నాం. ఇక్కడ మనము ఓపెన్ ఐటెమ్ ఎవరిదుంది. ఈ వెండర్‌కి సంబంధించి ఓపెన్ ఐటెమ్ ఉంది. ఇక్కడ చూడండి కే ఇట్స్ ఎ రిప్రజెంట్. కే అంటే మనకు దేని ఐడెంటిఫికేషన్ అంటే కే ఈస్ ఫర్ వెండర్. రిమెంబర్. దెన్ ఇక్కడొచ్చేసి మనకు స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది నేను నెక్స్ట్ సెషన్‌లో మీకు చెప్తాను. వాట్ ఈస్ ద స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్ అనేటువంటిది నేను సెపరేట్ నెక్స్ట్ సెషన్‌లో మీకు తీసుకుంటానది. దెన్ ఇక్కడ చూడండి మీకు అడిషనల్ సెలక్షన్ క్రైటీరియా ఉంది. అడిషనల్ సెలక్షన్ క్రైటీరియా ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10,000కి సంబంధించి ఒక 10 లైన్ ఐటెమ్స్ ఉన్నాయి. ఓకే. మీరు 10,000కి సంబంధించి ఆ లైన్ ఐటెమ్స్‌ని మాత్రమే మీరు క్లియర్ చేయాలనుకుంటున్నారు. దెన్ యూ కెన్ సెలెక్ట్ ద అమౌంట్. అమౌంట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే సిస్టమ్ ఏం చెప్తుందంటే మీకు అమౌంట్ అనేటువంటిది ఫీల్డ్ అనేటువంటిది ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఓపెన్ ఐటెమ్ సెలెక్ట్ చేస్తే. లేదు అంటే డాక్యుమెంట్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఒక 10 లైన్ ఐటెమ్స్ ఉన్నాయి. ఈ వెండర్‌కొచ్చేసి 10 డాక్యుమెంట్స్ పోస్ట్ అయినాయి. 10 డాక్యుమెంట్స్‌లో నేను పర్టిక్యులర్ డాక్యుమెంట్స్‌ని మాత్రమే క్లియర్ చేయాలి. ఓకే. మనం ఇక్కడ చూడండి ఈ డాక్యుమెంట్ అనేటువంటిది మనకు పోస్ట్ అయింది. ఇదే విధంగా మనకు అడిషనల్‌గా ఇంకా 10 డాక్యుమెంట్స్ ఉన్నాయి. 10 డాక్యుమెంట్స్‌లో నాకు 160000 160001 మాత్రమే క్లియర్ చేయాలి అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ గివ్ ద డాక్యుమెంట్ నంబర్ అండ్ మనకి ఇప్పుడు ఏమవుతుందంటే నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ. ఎంటర్. దెన్ సిస్టమ్ ఈస్ ఆస్కింగ్ ద డాక్యుమెంట్ నంబర్. ఓకే. ఫ్రమ్ నంబర్ ఏంటి? టు నంబర్ ఏంటి? సిస్టమ్ అడుగుతుంది. ఇక్కడ మీరు డాక్యుమెంట్ అనే నంబర్ అనేటువంటిది ఎంటర్ చేస్తే ఓన్లీ ఇది ఆ నంబర్స్‌కి మాత్రమే వాలిడ్ ఈ పేమెంట్ అనేటువంటిది. ఓకే. సో, మనము అంటే మనకు డిఫరెంట్ సెలక్షన్ క్రైటీరియాస్ అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ మనకొచ్చేసి. దెన్ ఐ విల్ గో బ్యాక్. దెన్ ఐ విల్ గివ్ 16 ఓకే. దెన్ /n F-53 give the same details once again. అంటే మనకు డిఫరెంట్ సెలక్షన్ క్రైటీరియా ఉంది కదా. దెన్ ఐ విల్ గివ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్. దెన్ సెలెక్ట్ ద ప్రాసెస్ ఓపెన్ ఐటెమ్. టేబుల్ ఎంట్రీ. ఓకే. TS003 is the missing. What is this error? Now let us see. టేబుల్ ఎంట్రీ TS03 T043. సో ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. అసలు ఈ టేబుల్ ఏంటి?
ఈ టేబుల్ ఏంటి మనము ఒకసారి మనం టేబుల్ గురించి మనం చూద్దాం. లెట్ అస్ సీ. /n S11కి వెళ్తే మనకు ఆ టేబుల్ ఏంటి, మనకు ఎందుకు అనేటువంటిది మనకు డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడొచ్చేసి టాలరెన్స్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్. చూడండి ఇక్కడ మీరు ఎలా మీరు ఎర్రర్‌ని మనము ఐడెంటిఫై చేయాలంటే, మనకు ఈ ఎర్రర్ ఎందుకొస్తుంది అంటే దాని రీజన్ ఏంటంటే, మనము వెండర్స్‌కి సంబంధించి మనము టాలరెన్స్ గ్రూప్స్ అనేటువంటిది మనము క్రియేట్ చేయలేదు. దాని గురించి మనకు ఈ ఎర్రర్ అనేటువంటిది మనకు వస్తుంది ఇక్కడ. సో, మనం ఎప్పుడైతే మనము వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేసిన తర్వాతకి మనము టాలరెన్స్ గ్రూప్స్ అనేటువంటిది మనము క్రియేట్ చేయలేదు. సో, బికాస్ ఆఫ్ దట్ రీజన్ ద సిస్టమ్ ఈస్ థ్రోయింగ్ ద ఎర్రర్. ఫైన్. చూడండి మనం ఎర్రర్‌ని అనాలిసిస్ ఇలా చేయొచ్చు. దెన్ గో టు ద ట్రాన్సాక్షన్ కోడ్. దెన్ లెట్ మీ డిఫైన్ ద టాలరెన్స్ గ్రూప్స్. టాలరెన్స్ గ్రూప్స్ అనేటువంటిది మనము డిఫైన్ చేద్దాం. మనం ఎలా అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ రిసీవబుల్ అండ్ అకౌంట్స్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, then outgoing payments, then manual outgoing payments, then define tolerance for vendors. Now click on new entries, then give the company code TS01, give the entry TS01, that's it. అంటే ఇక్కడ మనకు రియల్ టైమ్‌లో మనకు ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉందో అది మెయింటైన్ చేస్తారు. బట్ నౌ అట్ ద మూమెంట్ నాట్ రిక్వైర్డ్. నౌ లెట్ us ట్రై. నౌ మనం టాలరెన్స్ గ్రూప్‌ని మెయింటైన్ చేసాం. నౌ ప్రాసెస్ ఓపెన్ ఐటెమ్. నౌ సిస్టమ్ మనకు సిస్టమ్ అనేటువంటిది మనకి అలో చేస్తుంది. చూడండి ఇక్కడ కూడా మనము జనరల్ లెడ్జర్ జీఎల్ అకౌంటింగ్‌లో మనం డిస్కస్ చేసుకున్నాము. స్టాండర్డ్ పేమెంట్ మీన్స్ ఫుల్ పేమెంట్, పార్షియల్ పేమెంట్, రెసిడ్యువల్ పేమెంట్. మనకి ఇక్కడ కూడా సేమ్ లాజిక్, సేమ్ ఫంక్షనాలిటీ అనేటువంటిది మనకు అప్లికబుల్ అవుతుందని నేను మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నౌ డాక్యుమెంట్, సిమ్యులేట్ ఇట్, దెన్ పోస్ట్ ఇట్. ఇప్పుడు నేనేం చేశాను, ఇది మనకు వెండర్‌కి సంబంధించి మనము పేమెంట్ అనేటువంటిది మనము లైన్ ఐటెమ్‌ని మనం క్లియర్ చేసాం మన సిస్టమ్‌లో. మనం ఇక్కడ క్లియర్ చేసినప్పుడు దెన్ లెట్ us గో అండ్ డిస్‌ప్లే ద FBL 1N. ఇప్పుడు మనము ఓపెన్ ఐటెమ్ కింద చెక్ చేస్తే నో ఓపెన్ ఐటెమ్స్. ఓపెన్ ఐటెమ్ మనం ఏం చేసినాము, క్లియర్ చేసేసినాం. మీన్స్ ద లైన్ ఐటెమ్ ఆల్రెడీ వి హావ్ క్లియర్డ్. ఇది వచ్చేసి మనకు ఇన్వాయిస్, ఇది క్లియర్డ్ ఐటెమ్. దెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ వన్ మనం ఏదైతే మనం క్లియర్ చేసామో, మనం క్లియర్ చేసిన దాన్ని మనం ఏం చేయాలి, మనం ఇప్పుడు చెక్ పేమెంట్ ద్వారా చేయాలనుకుంటున్నాం. మనము చెక్ ఇష్యూ చేయాలనుకుంటున్నాం వచ్చేసి. చెక్ ద్వారా మనము ఈ పేమెంట్‌ని మనము వెండర్‌కి మనము ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటాం చెక్ ద్వారా. నౌ మనం గో టు ట్రాన్సాక్షన్ కోడ్ /n FCH1 వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి చెక్. మనం వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి మనము చెక్‌కి సంబంధించి మనము చెక్ మనం ఇక్కడ చెక్ లాట్స్ అనేటువంటిది మనము క్రియేట్ చేయాలి. నౌ ఇక్కడ లేదంటే లెట్ us see. గో టు F110 ద్వారా నేను ఎన్విరాన్మెంట్, చెక్ ఇన్ఫర్మేషన్, నంబర్ రేంజ్. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే చెక్ లాట్స్ అంటే ఏంటంటే, మనకు చెక్ బుక్ అనేటువంటిది మనకి ఎప్పుడైతే వచ్చినప్పుడు, సపోజ్ మనకు జూన్ మంత్‌లో ఒక చెక్ బుక్ వచ్చింది, జూలై మంత్‌లో ఒక చెక్ బుక్ వచ్చింది, ఆగస్ట్‌లో ఒక చెక్ బుక్ వచ్చింది. మనము జూన్ మంత్ మనం వచ్చేసి లాట్ నంబర్ 1 అనుకుంటాము. మేబీ జూలైలో వచ్చిన దాన్ని లాట్ నంబర్ 2 అంటే 1 లాట్ ఇట్ కంటైన్స్ మల్టిపుల్ చెక్ లీఫ్స్. సో మనం దాన్ని మన సిస్టమ్‌లో మనం ఎలా మ్యాప్ చేసుకుంటాం, ఆ చెక్ నంబర్స్‌ని మనం ఎలా డిఫైన్ చేసుకుంటాము. దెన్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే చెక్ లాట్స్ అని క్రియేట్ చేస్తున్నాను. దెన్ బటన్ ఇక్కడ చూడండి, దేర్ ఆర్ నో చెక్స్. క్రియేట్ చెక్ లాట్ నంబర్ అనేటువంటిది నేను ఇస్తాను. చెక్ లాట్ నంబర్ 100 ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్. చెక్ నంబర్ నాకు ఎక్కడి నుంచి నాకు చెక్ నంబర్స్ అనేటువంటిది నాకు నా సిస్టమ్‌లో ఉన్నాయి. ఈ చెక్ నంబర్ అనేటువంటిది మనకు 6 డిజిట్ నంబరు. దెన్ నా యొక్క చెక్ బుక్‌లో వచ్చేసి ఎన్ని లీవ్స్ ఉన్నాయి, అంటే ఎన్ని మనకు చెక్స్ ఉన్నాయి. మనకు ఒక చెక్‌లో వచ్చేసి 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. అది డిపెండ్స్ ఆన్ మనం చెక్స్ అయితే మనం ఆర్డర్ చేస్తాము చెక్ లీవ్స్. ద బ్యాంక్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ అండ్ దే విల్ సెండ్ ఇట్ టు అస్. సో ఇక్కడ చూడండి,
నెక్స్ట్ లాట్ నంబర్ మీరు కావాలంటే నెక్స్ట్ లాట్ నంబర్ ఇక్కడ 100 ఉంది. 101 అనేటువంటిది నెక్స్ట్ లాట్ నంబర్ మీరు కావాలంటే మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి నాన్ సీక్వెన్షియల్ అనేటువంటిది ఆప్షన్ ఉంది. నాన్ సీక్వెన్షియల్ చెక్ బాక్స్ మనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే సపోజ్ నేను చెక్ నంబర్ వచ్చేసి ఓకే 200,000 అనేటువంటిది నేను ఈ చెక్ నంబర్ అనేటువంటిది ఈరోజు ఇష్యూ చేశాను. ఓకే. నాకు నెక్స్ట్ అవైలబుల్ సీక్వెన్స్ నంబర్ ఏంటంటే 200 ఓకే 00,001 అనేటువంటిది నాకు నెక్స్ట్ సీక్వెన్స్ నంబర్. ఓకే. నాకు అదే నాన్ సీక్వెన్షియల్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే దెన్ ఐ కెన్ ఇష్యూ ఎనీ నంబర్ ఇన్ బిట్వీన్ అంటే ఈ 2,00,000 నుంచి 2,50,000 మధ్యలో నేను ఏ నంబర్ అయినా రాండమ్‌గా పికప్ చేసుకొని ఇష్యూ చేయొచ్చు. కానీ మనకు ఆ చెక్స్ అనేటువంటిది మనకి ఎలా ఎళ్ళాలి అంటే మనకు సీక్వెన్షియల్‌గా మాత్రమే ఎళ్ళాలి. ఫస్ట్ వచ్చేసి 2,00,000 తర్వాత 2,01,000, 2,02,000, 2,03,000 మనకు ఆ విధంగా మనకు ఎళ్ళాలి. మన చెక్స్ అనేటువంటి ఫ్లో మనకెలా ఎళ్ళాలంటే సీక్వెన్స్‌గా మాత్రమే ఎళ్ళాలి. ఓకే. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్. ఓకే. చెక్ లాట్స్ ఆఫ్ ఐ విల్ మెన్షన్ ఇస్ ఎస్‌బీఐ. ఓకే. ఎప్పుడు మనము ఆ చెక్‌ని మనము పర్చేజ్ చేసాము. ఓకే. విల్ గివ్ ద టుడేస్ డేట్. దెన్ చూడండి ఇక్కడ చూడండి. నౌ సీ నాన్ సీక్వెన్షియల్ ఆప్షన్. ఓకే. ప్లీజ్ డోంట్ సెలెక్ట్ దట్ వన్. దెన్ మనము చెక్ నంబర్స్ అనేటువంటిది మనము ఇప్పుడు ఏం చేసాము దెన్ వీ హావ్ క్రియేటెడ్ ద చెక్ నంబర్స్. ఓకే. మనము హౌ టు ఓకే. మనము చెక్‌ని మనము మాన్యువల్‌గా మనం ఎలా క్రియేట్ చేస్తాము. దెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ లైన్ ఐటెమ్ ఈ లైన్ ఐటెమ్‌కి ఓకే సారీ ఈ లైన్ ఐటెమ్ క్లియర్డ్ లైన్ ఐటెమ్స్‌కి మాత్రమే మనం చెక్ అనేటువంటిది మనం క్రియేట్ చేస్తాము. మనము చెక్‌ని మనం ఎలా క్రియేట్ చేస్తామంటే మనకు పాత్ వైస్‌గానన్నా ఎళ్ళొచ్చు. ఓకే. ఐ విల్ షో యూ. దిస్ ఈస్ ఆల్సో ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఓకే. మనం చెక్స్ క్రియేట్ చేసేది, చెక్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ లాట్ క్రియేట్ చేసేది. దిస్ ఈస్ ఆల్సో ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇట్స్ నాట్ రిలవెంట్ ఫర్ ద ఓకే కన్సల్టెంట్. దెన్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, దెన్ అకౌంట్స్ పేయబుల్, దెన్ పీరియాడిక్ ప్రాసెసింగ్. ఓకే. అకౌంట్స్ పేయబుల్, ఎన్విరాన్మెంట్. ఓకే. ఎన్విరాన్మెంట్. Then check information, the display, check information, then create. We have the option FCH5 is the transaction code to create the check. Okay. Now ఇక్కడ చూడండి సిస్టమ్ మీకు బై డిఫాల్ట్‌గా పేమెంట్ డాక్యుమెంట్ నంబర్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా పికప్ చేసుకుంది. ఇక్కడ చూడండి. ప్లీజ్ అండర్‌స్టాండ్ హియర్. నౌ చెక్ నంబర్ మనకు సీక్వెన్షియల్ చెక్ నంబర్ ఏందుంది. నెక్స్ట్ మనకు సీక్వెన్షియల్ నంబర్ ఏందుందంటే దిస్ ఇస్ ద బిగినింగ్ నంబర్ ఫర్ దిస్ చెక్ లాట్. నౌ ఐ యామ్ గోయింగ్ టు ఎంటర్ దిస్ నంబర్ హియర్. ఓకే. మీకు కావాలంటే మీరు డ్రాప్ డౌన్‌లోనే ఎళ్ళైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్‌లో మీకు ఏ చెక్ అనేటువంటిది అవైలబుల్ ఉందనేటువంటిది దెన్ యూ కెన్ సీ. ఓకే. నౌ ఎంటర్. ఆటోమేటిక్‌గా సిస్టమ్ ఏం చేసిందంటే ఈ డాక్యుమెంట్‌కి సంబంధించి ఎంత అమౌంట్ ఉందనేటువంటిది ఆటోమేటిక్ పికప్ చేసుకుంది. అదే విధంగా ఆ వెండర్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఆటోమేటిక్‌గా సిస్టమ్ డిస్‌ప్లే చేస్తుంది. మీకు ఇన్ కేస్ మీకు ఇంకా డాక్యుమెంట్స్ కావాలంటే మీరు ఏ డాక్యుమెంట్ అగైనెస్ట్‌గా పే చేస్తున్నారనేది ఆ డాక్యుమెంట్‌ని మీరు డిస్‌ప్లే చేసుకోవచ్చు. దెన్ నౌ దిస్ ఇస్ ద డాక్యుమెంట్ వాట్ సిస్టమ్ ఈస్ బీన్ డిస్‌ప్లేడ్ నౌ. అదే విధంగా మీరు ఇక్కడ కూడా మనము డాక్యుమెంట్ అనేటువంటిది డిస్‌ప్లే చేసుకోవచ్చు. మీన్స్ వాట్ ఈస్ ద ఇన్వాయిస్ డాక్యుమెంట్, వాట్ ఈస్ ద అంటే మనం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వెండర్ లైన్ ఐటెమ్ డిస్‌ప్లేకొచ్చి కూడా చూసుకోవచ్చు. దెన్ సేవ్ ఇట్. మీన్స్ మనము చెక్ నంబర్ అనేటువంటిది మనము ఇది ఇస్తున్నాం. ఓకే. ఈ చెక్ నంబర్‌తో ఈ పేమెంట్‌ని మనము వెండర్‌కి అనేటువంటిది మనము పే చేస్తున్నాం ఈ అమౌంట్‌ని. నౌ ఓకే. చెక్ నంబర్ మెయింటైన్ కరెంట్‌లీ బ్లాక్డ్. ఓకే. ఇది నేనే బ్లాక్ చేశాను. సో దట్ ఈస్ ద రీజన్. బ్లాకింగ్ అంటే ఇదే. నేను ఆల్రెడీ నేను స్క్రీన్ ఓపెన్ చేసి పెట్టాను. సిస్టమ్ ఈస్ నాట్ అలోయింగ్. ఓకే. నౌ ఇక్కడ చూడండి. చెక్ TS01 కంపెనీ కోడ్‌లో SBI బ్యాంక్ అకౌంట్ ఇదొచ్చేసి మన బ్యాంక్ అకౌంట్ ఐడీ. ఇందుట్లో వచ్చేసి ఒక 2,00,000 క్రియేటెడ్ మాన్యువల్లీ సక్సెస్‌ఫుల్లీ వి హావ్ క్రియేటెడ్ ద ఓకే. మనం వచ్చేసి సక్సెస్‌ఫుల్‌గా మనము క్రియేట్ చేసినాం చెక్ వచ్చేసి. నౌ ఇప్పుడు మనము అదే ఓకే. చెక్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే ఫర్ చెక్ రిజిస్టర్‌కెళ్ళి మనం చూద్దాము. దెన్ కంపెనీ కోడ్ అంటే మీకు డైరెక్ట్‌గా ట్రాన్సాక్షన్ కోడ్ అయినా ఉంది. డైరెక్ట్‌గా కావాలంటే FCHNకెళ్తే మీకు డైరెక్ట్‌గా టీ కోడ్ అది మీకు చెక్ లాట్స్‌కి సంబంధించి డిస్‌ప్లే అవుతుంది. దెన్ SBI. దెన్ యూ కెన్ సీ ఓకే. నో నీడ్ టు గివ్ అదర్ ఇన్ఫర్మేషన్. దెన్ జస్ట్ ఎగ్జిక్యూట్ ఇట్. ఇక్కడ చూడండి. ఓకే. చెక్ నంబర్ 2,00,000
what is the payment document number? This is the payment document number when we have entered the then amount paid. Okay, to whom మనము ఎవరికి పే చేసాం? రామ్ అండ్ సన్స్. ఓకే, వీళ్ళకు మనము 10,000 రూపీస్ అనేటువంటిది మనము చెక్ అనేటువంటిది మనకు ఇష్యూ చేసాము. ఓకే. ఓకే, సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, సో మనం చెక్ అనేటువంటిది మనము ఇష్యూ చేసాం. ఇక్కడ వచ్చేసి మనము ఎన్కాష్మెంట్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ చెక్ను వచ్చేసి మనము బై కొరియర్ ద్వారా కానీ లేకుంటే బై ఏదో ఒక మోడ్లో మనము పంపించాము. మనము ఈ వెండర్కి మనము ఎప్పుడైతే మనము ఎవరికైతే మనం చెక్ ఇష్యూ చేసామో ఆ యొక్క వెండరు మీన్స్ ఆ వెండర్ మన బ్యాంక్కి సబ్మిట్ చేయలేదు. Means as soon as we receive the check from some XYZ person, we have to submit that check to the bank. అంటే మనము బ్యాంక్ కి సబ్మిట్ చేస్తే బ్యాంక్ ఈస్ గోయింగ్ టు సెండ్ ఓకే దట్ చెక్ ఫర్ ద కలెక్షన్. అంటే కలెక్షన్ అంటే మనీ కలెక్షన్ కోసం అన్నట్టు ఆ బ్యాంక్ అనేటువంటి వాళ్ళు వేరే బ్యాంకు పర్టికులర్ ఏ బ్యాంకు నుంచి అయితే రావాలో వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. బిఫోర్ ఎన్కాష్మెంట్ మనము ఈ చెక్కును మనము ఆ యొక్క వెండర్ బ్యాంక్ కి సబ్మిట్ చేసేదానికంటే ముందు, అంటే సబ్మిట్ చేసి మనీ అనేటువంటిది మన బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళ ఐ మీన్ వెండర్ అకౌంట్ కి క్రెడిట్ కాకముందు దెన్ వీ కెన్ క్యాన్సిల్ దిస్ చెక్. మనకు అవసరం అనుకుంటే దెన్ వీ కెన్ cancel this check. Okay, now you can see here, okay, encashed. Okay, before encashment. Okay, date of encashed. Date of encashed అంటే ఎప్పుడు చూడండి, మనం ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే రియల్ టైమ్ సినారియో ఏంటంటే మనం ఎప్పుడైతే చెక్ ఇష్యూ చేశామో దెన్ మనం చెక్కు ఇష్యూ చేసినంటేనే మన మనీ అనేటువంటిది మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ క్రెడిట్. అంటే మనం ఈ రోజు 11th జూలై రోజు మనం చెక్కు ఇష్యూ చేశామంటే ఇట్ మే టేక్ టు క్రెడిట్ మనీ. అంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ వెండర్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి టైం పడుతుంది, 2-3 డేస్ 1 వీక్ పడుతుంది. ఎందుకంటే మనం ఈ చెక్కుని ఆ వెండర్కి పంపించాలి, ఆ వెండర్ అనేటువంటి వాడు బ్యాంక్కి సబ్మిట్ చేయాలి, దెన్ బ్యాంక్ ఈస్ గోయింగ్ టు ఓకే కలెక్ట్ ద మనీ. ఓకే, to complete entire this process it will take time around okay 1 week process. సో ఈ 1 వీక్ లో మనం ఎప్పుడైనా మనము కావాలనుకుంటే మనం ఈ చెక్కుని క్యాన్సిల్ చేయొచ్చు. అదే విధంగా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం 11th జూలై రోజు మనం చెక్కుని ఇష్యూ చేశాము. నౌ వి వాంట్ టు ఎంటర్ ఇస్ ఎన్కాష్మెంట్ డేట్. ఎప్పుడు మనకు చెక్ అనేటువంటిది ఎన్కాష్మెంట్ అయింది? రిమెంబర్, ఓకే, చెక్ మనకు ఎప్పుడు ఎన్కాష్మెంట్ అయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెక్ ఎన్కాష్మెంట్ వచ్చేసి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మే టేక్ ఓకే 20th ఆఫ్ జూలై రోజు చెక్ మనకు ఎన్కాష్మెంట్ అయిపోయింది. ఓకే, రిమెంబర్ నౌ చెక్ ఎన్కాష్మెంట్ డేట్ అనేటువంటిది ఓకే అప్డేట్ చేశాను ఇక్కడ. రిమెంబర్ చెక్ రిసిప్ట్ మీకు ఎలా ఉంటుందంటే జస్ట్ ఓకే సి నౌ గో బ్యాక్, యూ కెన్ సీ హియర్ జస్ట్ లిస్ట్ అండ్ రిఫ్రెష్ ఇట్. ఓకే, గో బ్యాక్ అండ్ కమ్ బ్యాక్ అగైన్. ఇక్కడ చూడండి మనకు చెక్ ఎన్కాష్మెంట్ డేట్ అయిపోయింది. చెక్ ఎన్కాష్మెంట్ అప్డేట్ అయ్యిందంటే రీజన్ ఏంటంటే మన అమౌంట్ అనేటువంటిది వెండర్ అకౌంట్కి డెబిట్ అయిపోయింది, మన అకౌంట్ క్రెడిట్ అయిపోయింది. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్. ఓకే, నౌ మనము చెక్ ఎన్కాష్మెంట్ చేసేదానికంటే ముందు దెన్ వీ కెన్ ఏబుల్ టు క్యాన్సిల్ ద చెక్. ఓకే, ఈ చెక్ను మనం క్యాన్సిల్ చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ okay, I'll go to FCHN మనకు చెక్ లాట్స్ కి సంబంధించి మనము చూద్దాం మనకి ఎన్ని చెక్స్ ఉన్నాయి అనేటువంటిది. ఎగ్జాంపుల్ ఒక సినారియో తీసుకుంటే చెక్ రిజిస్టర్కి వెళ్తే అంటే మనకు ఎన్ని చెక్స్ ఉన్నాయి, ఎన్ని మనం యూటిలైజ్ చేసుకున్నాం. ఓకే, అందులో వచ్చేసి /n. ఓకే, ఇక్కడ నుంచి వెళ్దాం డైరెక్ట్. environment, check information, display the check register. And check information for check payment document. Okay, change okay number ranges. Okay, ఒక్కసారి చూద్దాం ఇక్కడ మనం వెళ్తే. ఓకే, సో మనం ఇక్కడికి వచ్చేసి మనకు చూడండి ఇక్కడ మనకు ఈ నంబర్ రేంజెస్ అనేటువంటి చెక్ లీఫ్స్ ఉన్నాయి, కానీ ఆల్రెడీ మనము ఒక చెక్ లీఫ్ ని యూటిలైజ్ చేసుకున్నాము. ఇన్ బిట్వీన్ ద ఈ నంబర్ రేంజ్ నుంచి ఈ నంబర్ రేంజ్ కి మధ్యలో మనం ఒక చెక్ లీఫ్ అనేటువంటి యూటిలైజ్ చేసుకున్నాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్
ఓకే 2 lakhs నుంచి 2,50,000 మధ్యలో మన చెక్ నంబర్స్ అనేటువంటి ఉన్నాయి. సో ఈ మధ్యలో వచ్చేసి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 2,10,000 చెక్ నంబర్ వచ్చేసి మనకు ఎవరో మనల్ని ఎత్తుకెళ్ళిపోయారు మీన్స్ స్టోలెన్. ఆ చెక్ నంబర్ అనేటువంటిది బై డిఫాల్ట్ గా సంబడి హ్యాస్ స్టోలెన్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్. దెన్ మనం ఏం చేస్తామంటే దెన్ వి కెన్ గో ఫర్ వి కెన్ వైడ్ దట్ చెక్ వన్. అంటే మనము ఆ చెక్కును మనము ఇన్వాలిడ్ చేయాలి. మనము ఇన్వాలిడ్ అనేటువంటిది చేయాలి. ఓకే మనం ఎలా దాన్ని చేస్తామంటే గో టు ట్రాన్సాక్షన్ కోడ్ మనకి ఎస్ఏపిలో వచ్చేసి /n దెన్ FCH5 అంటే చెక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ దిస్ నంబర్ 10. ఐ విల్ గివ్ మీన్స్ ఈ చెక్ అనేటువంటిది మనకు ఇన్వాలిడ్. ఓకే ఈ చెక్కును మనము ఇన్వాలిడ్ చేయాలి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ద డాక్యుమెంట్ అనేటువంటిది మనకు క్రియేట్ అయింది కదా. సో మనము దీనికి అగైనెస్ట్ గానైనా మనం ఇన్వాలిడ్ చేయొచ్చు. ఓకే ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ మనం చెక్ అనేటువంటిది క్రియేట్ చేసాము. దెన్ if you because already okay the next lot number even system also it is telling that okay please use the next lot number. Okay 01 is the see ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఈ చెక్ నంబర్ ఆల్రెడీ ఉంది ఈ డాక్యుమెంట్ కి వచ్చేసి సిస్టమ్ జస్ట్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. నౌ అమౌంట్ పేడ్. ఓకే సిస్టమ్ ఈజ్ నాట్ డిరైవింగ్ అమౌంట్ మనం ఎంత పే చేసినాం అనే దాని గురించి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి 100 రూపీస్ అనేటువంటి 1000 రూపీస్ ఎంటర్ చేస్తాను. లెట్ మీ క్రియేట్ దిస్ వన్. నౌ check lots. Okay this is also not required. Check register. Now go to execute it. Now ఇక్కడ మనకు రెండు చెక్స్ అనేటువంటిది వచ్చాయి. ఓకే నౌ ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ దిస్ వన్ ఇంటూ ద ఓకే వైడ్. ఓకే సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఓకే ఇఫ్ ఐ వాంట్ మేక్ నేను ఎప్పుడైతే ఆ చెక్కును అనేటువంటి దాన్ని నేను ఏం చేస్తానంటే నేను వైడ్ చేయాలి అంటే మీన్స్ ఇట్ ఈస్ నాట్ ద వ్యాలిడ్ వన్. ఓకే మనకి ఈ చెక్ అనేటువంటిది మనకు ఇన్వాలిడ్. ఓకే మనకు దీన్ని ఎలా చేస్తామంటే ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి FCH8 ఇస్ ద ట్రాన్సాక్షన్ కోడ్. దెన్ హియర్ ఇక్కడ చూడండి మనకు కంపెనీ కోడ్ హౌస్ బ్యాంక్ అకౌంట్ ఐడి చెక్ నంబర్ వి మస్ట్ హావ్ టు స్పెసిఫై ద చెక్ నంబర్. దిస్ ఇస్ ఓకే మీకు చెక్ నంబర్ ఎక్కడి నుంచి డిటర్మైన్ చేస్తుందంటే ఓకే నౌ /n FCH5 FCHNకి వెళ్తే మనకు చెక్ రిజిస్టర్ డిస్ప్లే అవుతుంది. ఆ చెక్ రిజిస్టర్ నుంచి మనం తీసుకుందాం. ఓకే ఫైన్. సో మనకు ఇది చెక్ నంబర్ ఈ చెక్ నంబర్ ఇస్ ఇన్వాలిడ్. దిస్ ఇస్ ద చెక్ నంబర్ ఇస్ ఇన్వాలిడ్. మనకి సంబడి హ్యాస్ స్టోలెన్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్. ఓకే నౌ ఐ హ్యావ్ ఎంటర్డ్ దిస్ నంబర్. ఇక్కడ చూడండి వీ హ్యావ్ టు ఎంటర్ ద ప్రాపర్ వైడ్ రీజన్. మనం ఈ చెక్కుని ఎందుకు వైడ్ చేస్తున్నాము ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నాము మీన్స్ ఐ విల్ సెలెక్ట్ ద రీజన్ ఇస్ స్టోలెన్. దెన్ రివర్సల్ రీజన్ ఏమవుతుందంటే మనం ఏదైతే మనము ఈ చెక్కులో మనము ఓకే ఈ చెక్కుకి మనం ఏ డాక్యుమెంట్ ఇచ్చాము ఈ డాక్యుమెంట్ కూడా ఓపెన్ స్టేటస్ లేక వచ్చేస్తుంది. క్లియర్ రివర్స్ అయిపోతుంది ఈ డాక్యుమెంట్ కూడా. ఓకే నౌ లెట్ us ట్రై దట్ వన్. రివర్సల్ రీజన్ ఐ విల్ గివ్ ద కరెంట్ పీరియడ్. Now cancel the payment. If you want you can go for the cancellation because in number range 13 is the missing. Okay now we can maintain the number ranges. /n FBN1 ఓకే సో ఇప్పుడు మనము దెన్ విల్ ట్రై నౌ. See now payment check 200,001 was cancelled and reversed the doc and reverse అంటే ఇది వచ్చేసి మనకు ఏదైతే మనం ఈ డాక్యుమెంట్ పోస్ట్ చేసాము దిస్ డాక్యుమెంట్ ఆల్సో గాట్ రివర్స్డ్. ఇది ఎందుకు రివర్స్ అయిందంటే మళ్ళీ మనము కొత్త చెక్ నంబర్ ఇష్యూ చేయాలి. కొత్తగా మళ్ళీ వీ హ్యావ్ టు స్టార్ట్ ద ప్రాసెస్ ఫ్రమ్ ది బిగినింగ్. ఓకే సో ఇప్పుడు మనము ఓపెన్ ఐటమ్స్కి వెళ్ళి చూద్దాము. దెన్ గో టు /n FBL 1N is the transaction code. Now let us display this one. All items I will display all items.
చూడండి ఇక్కడ మనకు 10,016,0000 అనేటువంటిది ఓపెన్ ఐటమ్ లేక వచ్చేసింది. దెన్ ఇది ఏదైతే క్లియరింగ్ ఉందో ఈ డాక్యుమెంట్ అగైనెస్ట్‌గా ఇది పోస్ట్ అయింది. ఇది పోస్ట్ అయ్యి దీన్ని మనకు ఈ వెండర్ ఇన్వాయిస్ అనేటువంటిది రివర్స్ చేసింది. ఓకే. దిస్ ఈస్ వాట్ హౌ ద చెక్ నంబర్‌ని మనం చెక్‌తో మనం వెండర్‌కి ఎలా ఇష్యూ చేస్తాము? ఎన్‌కాష్‌మెంట్ డేట్ అంటే ఏంటి? మనము చెక్‌ని ఎలా క్యాన్సిల్ చేస్తాము? ఓకే. దీని గురించి మనము ఈ రోజు క్లాస్‌లో మనము డీటెయిల్డ్‌గా తెలుసుకున్నాము. ఓకే. నౌ let me stop that one.